Hare Krishna, Mataji and Prabhuji, Dandavat Pranam. Thank you so much for joining today's session. So, ఈ రోజు మనం ఫోర్త్ చాప్టర్లో లాస్ట్ క్లాస్లో 4.6 శ్లోకా వరకు డిస్కస్ చేసాం కాబట్టి నెక్స్ట్ శ్లోకాస్ 4.7, 8, 9 శ్లోకాస్ ఇవాళ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ మూడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ అండ్ చాలా ఫేమస్ శ్లోకాస్ కూడా. మనం ఎక్కడ విన్నా భగవద్గీత గురించి ఎవరు మాట్లాడుతున్నా కానీ ఎక్కువగా చెప్పే శ్లోకాస్ 4.7 అండ్ 4.8 అనమాట. సో ఏంటో ఫేమస్ శ్లోకాస్, ఏం చెప్తున్నారు కృష్ణ ఇందులో అనేది ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? బిఫోర్ దట్ మనం మంగళాచరణ చేసి యాజ్ యూజువల్గా క్లాస్ స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఓకే, మంగళాచరణ చేద్దాం మనం. దండ ప్రణామ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. This is just the beginning. The song that Shruti sang so beautifully.
Yes. Let us start our session. లాస్ట్ సెషన్లో మనం 4.6 శ్లోక వరకు డిస్కస్ చేసాము. అయితే 4.6 శ్లోకాలో ఏం డిస్కస్ చేసుకున్నామంటే మనం భగవంతుని యొక్క జన్మకి మన యొక్క జన్మకి డిఫరెన్స్ ఏంటి అనేది చూసాము. సో మన జన్మ అనేది కర్మానుసారం వస్తుంది. భగవంతుని జన్మ అనేది ఆయన యొక్క ఇచ్ఛానుసారం. ఆయన ఏదైతే కోరుకుంటారో నేను అవతరించాలి అని భగవంతుడు కోరుకున్నప్పుడు ఆయన జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకి అలా కోరిక బట్టి మనకు ఉండదన్నమాట. సో మనం కోరుకున్నంత మాత్రాన ధనవంతుల ఇళ్లలో పుట్టడం, మనం కోరుకున్నంత మాత్రాన నాకు ఇటువంటి జన్మ కావాలి అని జరగడం అనేది ఇంపాసిబుల్, మనకి జరగదు. కానీ భగవంతుడు మాత్రం ఆయన ఏదైతే కోరుకుంటారో ఆయన ఇచ్ఛానుసారం ఆయన కోరికని అనుసరించి ఆయన జన్మ అనేది తీసుకుంటూ ఉంటారు అనమాట. అందుకని భగవంతుని యొక్క బర్త్ డేని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? బర్త్ లేని వ్యక్తి బర్త్ డే మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఏం పేరు దాని పేరు? జన్మాష్టమి. కరెక్ట్, జన్మాష్టమి. సో లాస్ట్ క్లాస్లో ఇంతవరకు డిస్కస్ చేసాం మనం. అయితే మరి భగవంతుడు ఎందుకు జన్మ తీసుకుంటున్నారు? భగవంతుడు జన్మ తీసుకోవడానికి ఏంటి రీజన్స్ ఏంటి? ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. ఇచ్ఛానుసారం వస్తున్నా కానీ ఏదో ఒక రీజన్ పరంగా నేను జన్మ తీసుకుంటాను అని అర్జున కృష్ణకి చెప్తున్నారనమాట భగవద్గీతలో. ఆ శ్లోకాసే మనకి 4.7 అండ్ 4.8గా ఫేమస్ శ్లోకాస్గా మనకి బాగా ప్రసిద్ధి అనమాట భగవద్గీతలో. సో ఆ శ్లోకాస్ ఏంటి అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే, కృష్ణ ఎందుకు జన్మ తీసుకుంటున్నారో ఈ శ్లోకాలో చెప్తున్నారనమాట. సో జన్మ లేని వ్యక్తి ఎందుకు అవతరిస్తున్నారు, ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చి ఆయన లీల చేస్తున్నారు ఏంటి అనేది మనకి 4.7లో ఉంది. ఒకసారి మనం రిసైట్ చేసి అనువాదం భాష్యం చదివి డిస్కస్ చేద్దాం. యదా యదా హి ధర్మస్య యదా యదా హి ధర్మస్య యదా యదా హి ధర్మస్య యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం శ్లోక అనువాదం భాష్యం ఎవరు చదవాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీలత మాతాజీ శ్లోక చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 4.7 శ్లోక. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. వరలక్ష్మి మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాను. చదవండి. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణమునకు హాని కలుగుచుండును మరియు అధర్మము వృద్ధి నొందును ఆ సమయమున నేను స్వయముగా అవతరింతును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శారదా మాతాజీ భాష్యం చదువుతారా? మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కొంచెం పైకి అనండి మాతాజీ, ఇది కనబడతా.
భాష్యము. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ సృజామి అనే పదము ముఖ్యమైనదిగా, దాన్ని ఎన్నడూను సృష్టించబడు అనేది అర్థములతో ఉపయోగించరాదు. ఎందుకనగా గత శ్లోకంలో అనుసరించి భగవానుడు రూపంలో అనియును నిత్యములైనందున అతని దేహమునకు లేదా రూపమునకు సృష్టి అన్నది లేదు కనుక సృజామి అనగా భగవానుడే యథాతథముగా అవతరించుననియు అర్థము. శ్రీకృష్ణ భగవానుడు నియమానుసారముగా ద్వాపరాంతమున 7వ మనువు యొక్క 28 మహాయుగం మందు 4 యుగముల కాలం ప్రతి బ్రహ్మదేవుని దినం నందు అవతరించుచుండు. కానీ అతనికి అట్టి నియమ నిబంధనలను అనుసరించిన అవసరం లేదు. ఎందుకనగా అతడు తన ఇచ్ఛానుసారం ఎన్నో రకముల ప్రకటించుకొనుటకు సర్వస్వతంత్రుడై ఉండును. కనుక ఆ అధర్మమును ప్రబలి నిజమైన ధర్మమును గాని హాని కలిగినప్పుడు అతడు తన సంకల్పనుసారమే అవతరించుచుండును. ధర్మ సూత్రంలో వేదములందు వివరించబడినవి. అట్టి వేద నియమాచరణమునకు భగవానుడు భంగము కలిగినచో మానవుడు ఆదర్శ పరుడుగాను వేదములోని అధర్మపరుడుగాను వేదములలోని భగవత్ శాసనములని శ్రీమద్ భాగవతం 6.319 తెలుపుచున్నది. భగవానుడు మాత్రమే ధర్మ నిధానములను సృజించగలడు. వేదములు కూడా తొలత విధానమును సృజించగలడు. వేదములు కూడా తొలత ధర్మము నియమాలను బ్రహ్మదేవుని హృదయమున భగవానుచే తెలుపబడినవి తెలియచున్నవి. కనుకనే ధర్మ నియమములు దేవాది దేవుని ప్రత్యక్ష నిదర్శనములు నిర్దేశములు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ నియమములన్నీను భగవద్గీత అంతటా స్పష్టంగా వివరించబడినవి. దేవాది దేవుని అధ్యక్షతన అట్టి నియమాలను స్థాపించుటయే వివరించబడినది. దేవాది దేవుని అధ్యక్షతన అట్టి నియమాలను స్థాపించుటయే. వేరే మాతాజీకి ఛాన్స్ ఇద్దాము. చాలా చదివారు కాబట్టి నెక్స్ట్ వేరే మాతాజీకి ఛాన్స్ ఇద్దాం. ఓకేనా? కొంచెం తప్పులు కూడా అవుతున్నాయి. వేరే మాతాజీకి ఇప్పుడు చదువుతున్నా. ఎస్ నో ప్రాబ్లం మాతాజీ. థ్యాంక్ యూ. కవిత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దేవాది దేవుని అధ్యక్షతన అట్టి నియమములను స్థాపించుటయే వేదంలో ప్రయోజనం. భగవద్గీత అంత్యమున తనను శరణు పొందుటయే అత్యున్నత ధర్మాచరణమనియు అంతకు మించి మరొకటి లేదనియు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆదేశించి ఉన్నాడు. వైదిక ధర్మములు మానవుని అట్టి సంపూర్ణ శరణాగతిని ప్రేరేపించును. అట్టి నియమములు దానవ ప్రవృత్తిచే నశింపజేయబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. భౌతిక భావము వృద్ధి చెంది లౌకికులు వేదముల ప్రామాణ్యమును ఇష్టానుసారము ఉపయోగించినప్పుడు శ్రీకృష్ణుని అవతారమైన బుద్ధ భగవానుడు అవతరించనని శ్రీమద్ భాగవతము నుండి మనకు తెలియచున్నది. కొన్ని ప్రత్యేక ప్రయోజనముల కొరకై వేదములందు జంతు బలిని చేయుటకు తగిన నియమ నిబంధనలు ఉన్నప్పటికీ దానవ ప్రవృత్తి గలవారు ఆ నియమములను అనుసరింపకనే జంతు బలులతో కూడిన యజ్ఞములు కొనసాగింపసాగిరి. అట్టి విపరీత కార్యములను నిలిపి వేదోచితమైన అహింసా సిద్ధాంతములను స్థాపించుట కొరకై బుద్ధ భగవానుడు అవతరించును. అనగా భగవానుని ప్రతి అవతారమునకు ప్రత్యేక ప్రయోజనము కలదు. స్వయం వ్యక్తములైన ధర్మ గ్రంథములందు అవన్నీయును సంపూర్ణంగా వర్ణించబడినవి కనుక శాస్త్రములందు నిర్దేశింపబడనిదే ఎవ్వరిని అవతారంగా అంగీకరింపరాదు. భగవానుడు భారతదేశ భూమిపైననే అవతరించుననుట సత్యము కాదు. అతడెక్కడైనను ఎన్నడైనను తన ఇచ్ఛానుసారము అవతరింపవచ్చును. భగవత్ చైతన్యము వైపునకు మానవులను మరలించుట మరియు ధర్మ నియమములను వారిచే పాటింపజేయుటయే అతని అన్ని అవతారముల ఉద్దేశము. అతని అన్ని అవతారముల యందును అతడు వివిధ పరిస్థితులను చెందిన ఆయా జనుల అవగాహన చేసుకున్నట్లుగా ధర్మమును గూర్చియే అతడు ఉపదేశించును. కొన్ని మార్లు అతడు స్వయంగా అవతరించును. కొన్ని మార్లు అతడు తన ప్రామాణిక ప్రతినిధిని పుత్రుని రూపమునను సేవకుని రూపమును గాని పంపును.
లేక తానే స్వయంగా గూఢమైన రూపములో అవతరించుట గాని చేయుచుండును. భగవద్గీత సిద్ధాంతములు అర్జునకు మరియు అత్యుత్తమ బుద్ధిశాలురైన ఇతర మానవుల కొరకే చెప్పబడినవి. ఎందుకనగా ప్రపంచమునందలి ఇతర భాగములలోని సామాన్య మానవులతో పోల్చి చూసినచో అర్జునుడు గొప్ప ఉన్నతిని పొందినట్టివాడు. రెండును రెండుచే కలిపినచో 4 అగునట్లు ప్రాథమిక మరియు ఉన్నత తరగతికి సంబంధించిన వ్యక్తులందరికీ సమానమే. అయినను గణితమునందు కూడా ప్రాథమిక ఉన్నత అనగా అల్ప ప్రమాణములన్నవి కలవు. అట్లే భగవానుని సర్వావతారములందును ఒకే రకమైన ధర్మ సిద్ధాంతములో బోధింపబడును. కానీ భిన్న పరిస్థితులను అనుసరించి అవి ప్రాథమికములుగా లేక ఉన్నతములుగా గోచరించును. తరువాత వివరింపబడిపోనట్లుగా వర్ణాశ్రమ ధర్మములకు సంబంధించిన ఉన్నత సిద్ధాంతములు 4 ఆశ్రమములను సంగమునందలి 4 వర్ణములను అంగీకరించుటతో చూడమ్మ ఇక్కడ ఎందుకు ఆగుతుంది కారణం ఆరంభమగును. సర్వత్రా కృష్ణ చైతన్యమును జాగృతం చేయుటయే అన్ని అవతారముల ముఖ్య ప్రయోజనము. కానీ అట్టి చైతన్యము భిన్న పరిస్థితులను అనుసరించి కొన్ని మార్లు వ్యక్తమగుట మరి కొన్ని మార్లు అవ్యక్తమగుట సంభవించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఇక్కడ భగవంతుడు ఎందుకు అవతరిస్తున్నారు అనే దాని గురించి రీజన్ ఇస్తున్నారు అనమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడెక్కడైతే ఎప్పుడెప్పుడైతే ధర్మంలో గ్లాని జరుగుతుందో, అంటే ధర్మం అనేది తగ్గిపోతుందో, అండ్ అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం అనేది అభ్యుత్థానం అంటే పెరిగిపోతుందో, ప్రబలిపోతుందో, తదాత్మానం సృజామ్యహం, అప్పుడే నేను అవతారం తీసుకొని వస్తాను, నేను స్వయంగా అవతరిస్తాను అని చెప్తున్నారు. సో బేసిక్గా భగవంతుడు అవతరించడానికి 2 రీజన్స్ ఏంటి అంటే, ఎక్కడైతే ధర్మంలో గ్లాని జరుగుతుందో అంటే డిక్లైన్ ఇన్ రిలీజియన్, ధర్మం తగ్గిపోతుందో, అండ్ ఎప్పుడైతే అధర్మం ప్రబలిపోతుందో అంటే ప్రిడామినెన్స్ ఆఫ్ ఇర్రిలీజియన్, ఈ 2 ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు భగవంతుడు స్వయంగా ఆయనే అవతరిస్తారు అని చెప్తున్నారు అనమాట. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది ఈ కాంటెక్స్ట్ అంటే, భగవంతుడు భగవద్గీత అర్జునుడికి చెప్తున్నప్పుడు అర్జున అడిగారు, నువ్వు నా భక్తుడివి అంటే అర్జునకు చెప్తున్నారు కృష్ణ, నువ్వు నా భక్తుడివి మిత్రుడివి కాబట్టి నేను నీకు భగవద్గీత జ్ఞానాన్ని బోధిస్తున్నాను. అయితే నీకు ఇప్పుడు ఎందుకు బోధిస్తున్నానంటే, ఆల్రెడీ నేను ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల క్రితం వివస్వానికి బోధించాను సూర్య భగవానుడికి. అది అలా పరంపరలో వస్తూ వస్తూ ఆ పరంపర అనేది బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ నీ ద్వారా కొత్త పరంపరని నేను ఆరంభించాలనుకుంటున్నాను అని చెప్పి అందుకని నీకు ఇప్పుడు నేను ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాను అని చెప్పినప్పుడు అర్జున అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా ఇది చెప్తున్నారనమాట. సో అర్జున ఏం క్వశ్చన్ అడిగారు, అదేంటి కృష్ణ, నువ్వు నేను అటు ఇటుగా చూడబోతే ఒకే ఏజ్లో ఉన్నట్లున్నాము, మరి నువ్వేమో వివస్వానికి చాలా కాలం క్రితం చెప్పానంటున్నావు, వివస్వాన్ అంటే ఇప్పటి వారు కాదు కదా, ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం కదా, ఎలా జరుగుతుంది, ఎలా సంభవిస్తుంది అన్నప్పుడు కృష్ణ చెప్పారు, యాక్చువల్గా ఆ టైంలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, కానీ నీకేది గుర్తులేదు, నాకు అన్నీ గుర్తున్నాయి. ఎందుకు నీకేది గుర్తులేదు, నాకు అన్నీ గుర్తున్నాయి అంటే, నేను నా దివ్యమంగళ స్వరూపంతోనే నేను వస్తూ ఉంటాను, నువ్వు అలా కాదు. అంటే బేసిక్గా అర్జునుడే అనే కాదు, ఎంత గొప్ప జీవుడైనప్పటికీ కూడా మనకి ఆ మరపు అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మనం తీసుకునే శరీరం అనేది పంచభూతాలతో చేయబడిన శరీరం కాబట్టి, ఒక శరీరం వదిలి ఇంకో శరీరం తీసుకుంటున్నప్పుడు మనకి కంప్లీట్గా దేహం అనేది మారిపోతుంది కాబట్టి ఆ స్మృతి అనేది ఉండదన్నమాట. కానీ భగవంతుడు ఆయన యొక్క శరీరంతో అలానే వస్తున్నారు కాబట్టి ఆయనకి ఒకప్పుడు జరిగిన విషయాలు కూడా అన్నీ గుర్తున్నాయి. సో అది డిఫరెన్స్ అని చెప్పి చెప్పుకున్నాం. అండ్ భగవంతుడు జన్మ లేనివాడు కూడా జన్మ తీసుకుంటున్నాడు, అండ్ ఆయనకి వినాశనం అనేది లేదు, అటువంటి వ్యక్తి కూడా జన్మ తీసుకొని ఎందుకు వస్తున్నారు అనే రీజన్ అనేది చెప్తూ మనకి ఈ శ్లోక అనేది చెప్పడం జరిగింది. సో ఇది కాంటెక్స్ట్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎందుకు నేను ఆవిర్భవిస్తున్నాను అంటే, ధర్మంలో గ్లాని జరిగింది అంటే ధర్మం అనేది ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు నేను అవతరిస్తాను, అధర్మం ప్రబలిపోతున్నప్పుడు కూడా నేను అవతరిస్తాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. దీనికి మనకి భాష్యంలో ఇచ్చిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే బుద్ధ అవతారం అనమాట. సో బుద్ధుడు కూడా మనకి భగవంతుని యొక్క అవతారం. తెలుసా మీకు ఇది? ఎస్ను విన్నారా ఎప్పుడైనా? అయితే మీకు తెలుసా బుద్ధుని యొక్క అవతారం యొక్క స్పెషల్ ఏంటి అంటే, భాష్యంలో మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే ధర్మం అంటే ఏంటి అంటే, సాక్షాత్తు భగవంతుడు బోధించినదే ధర్మం, భగవంతుడు ఏదైతే చెప్పారో అదే ధర్మం. మరి భగవంతుడు ఎలా చెప్పారు ధర్మాన్ని? వేదాల రూపంలో చెప్పారు. ఎస్ ఆర్ నో?
ఎస్ మాతాజీ. కరెక్ట్. సో వేదాల రూపంలో చెప్పినప్పుడు వేదాలలో ఏదైతే మనకి భగవంతుడు టీచింగ్స్ ఇస్తున్నారో అది మనకి ధర్మంగా పరిగణింపబడుతుంది. బికాస్ వేదాస్ అనేవి భగవంతుడి నుండే ఎమనేట్ అయ్యాయి. భగవంతుడే మనకి వేదాలని బోధించారు కాబట్టి సో వేదాల జ్ఞానం ద్వారా మనకి ధర్మం అనేది చెప్పడం జరిగింది. అయితే బుద్ధావతారంలో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే భగవంతుడే బుద్ధునిగా వచ్చి భగవంతుడే ఇచ్చిన వేదాలని ధిక్కరించేలాగా బుద్ధావతారం ఉంటుందన్నమాట. సో మనకి కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. అదేంటి భగవంతుడిచ్చిన వేదాలు భగవంతుడు అవతరించినప్పుడు వేదాల్ని ఇంకా మీరు బాగా వేదాల్ని ఫాలో అవ్వండి అని చెప్పాలి కదా. మరి బుద్ధావతారంలో వేదాలనేవి ఫాలో అవ్వద్దు, పక్కన పెట్టేసేయండి, అసలు వేదాల్ని ఫాలో అవ్వద్దు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అటువంటి సమయంలో మానవులు ఎంత అధమ స్థాయికి వెళ్ళిపోయారు అంటే వేదాలని అడ్డంగా పెట్టుకొని విపరీతంగా జంతుబలి చేసేస్తున్నారనమాట. సో వేదాలని అడ్డంగా పెట్టుకొని విపరీతంగా జంతుబలి చేస్తున్నప్పుడు జంతువులంటే అవి కూడా ఆత్మలే కదా. సో భగవంతుని యొక్క ధర్మం అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు, ధర్మం ఎక్కడెక్కడ గ్లాని జరుగుతుందో అక్కడ నేను ఆవిర్భవించి ధర్మాన్ని నిలబెడతాను అంటున్నారు. అంటే మరి బుద్ధునిగా వచ్చినప్పుడు ఆయన వేదాలు ఫాలో అవ్వండి అని చెప్తే వీళ్ళు వినే స్థితిలో లేరు. ఎందుకంటే వేదాలని తప్పుగా అర్థం చేసుకొని జంతుబలి పెంచేస్తున్నారు కాబట్టి ఇమీడియట్ థింగ్ గా భగవంతుడు చేయాల్సింది ఏంటి అంటే ముందు జంతుబలిని ఆపాలి. జంతువుల్ని చంపి మన నోటికి రుచి కోసం చంపుకొని తినడం అనేది అధర్మము. సో దాన్ని ఆపాలి అని చెప్పి బుద్ధునిగా వచ్చి ఏం చేశారు అంటే జంతుబలి కంప్లీట్ గా రిజెక్ట్ చేసేలాగా ఎలా చెప్పారు, మీరు వేదాన్ని నమ్మొద్దు అని చెప్పేశారనమాట. సో భగవంతుడే వేదాల ద్వారా ధర్మాన్ని ఇచ్చి ఆయనే మళ్ళీ బుద్ధునిగా వచ్చి అక్కడ ఇచ్చిన ధర్మాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోకుండా ధర్మానికి విరుద్ధంగా వెళ్ళిపోతున్నారు. సో అలా విరుద్ధంగా వెళ్ళిపోతున్నారు అని చెప్పి ధర్మాన్ని నిలబెట్టడం కోసం వేదాల్ని ఫాలో అవ్వద్దు అని చెప్పి బుద్ధునిగా చెప్పడం, బుద్ధునిగా అవతరించి అలా మనుషుల్ని లీడ్ చేయడం అనేది జరిగిందనమాట. అర్థమైందా ఎందుకు బుద్ధుడు వేదాల్ని రిజెక్ట్ చేసేలాగా ఎందుకు చేయించారు, ఎందుకు అలా ప్రచారం చేశారు అనేది అర్థమైందా? అర్థమైంది ఎగ్జాక్ట్లీ. సో భగవంతుడు ఎప్పుడు కూడా ఏంటి అంటే ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆయన అవతరిస్తూ ఉంటారనమాట. అయితే భగవంతుడు అవతరించేది కేవలం ఈ భారత భూమి పైన అవతరించాలి అనేది ఆయనకి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు ఆయన ఇచ్చానుసారం వస్తున్నారు. ఇచ్చానుసారం వస్తున్న వ్యక్తికి ఇక్కడే పుట్టాలి, ఈ ఫ్యామిలీలోనే పుట్టాలి, ఈ ప్రదేశంలోనే పుట్టాలి, అక్కడే పుట్టాలి, ఇక్కడే పుట్టాలి అనే కట్టుబాట్లు ఏమైనా ఉంటాయా ఆయనకి? లేదు, డెఫినెట్లీ ఉండవు. సో ఆయనకి ఏంటి అంటే ఎక్కడైనా ఆయన నేను జన్మించాలి అనుకున్నప్పుడు ఎక్కడైనా ఆయన జన్మించవచ్చు. సో భగవంతుడు కేవలం భారత భూమి పైనే జన్మించాలి అనే రూల్ కూడా ఏమీ లేదనమాట. అది కూడా మనకి భాష్యంలో చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు. ఇంకేం డీటెయిల్స్ ఇచ్చారు అంటే ఒకసారి చూద్దాం. అండ్ ఇంకొకటి ఏమన్నారు చూడండి, శ్రీకృష్ణ భగవానుడు నియమానుసారంగా ద్వాపరాంతమున 7వ మనువు యొక్క 28వ మహాయుగమునందు ప్రతి బ్రహ్మదేవుని దినమునందు అవతరించుచుండును. ఇట్లా మనకి ద్వాపర యుగం అయిపోయే సమయంలో 7వ మనువులో 28వ మహాయుగమునందు అవతరించాలి అనేది ఉన్నప్పటికీ కూడా ఆయన దీన్ని ఫాలో అవ్వాలి అనేది ఏం లేదనమాట. భగవంతుడు ఒకవేళ కోరుకున్నట్లయితే వీటన్నిటిని పక్కన పెట్టేసి ఆయన అవతరించాలి అనుకుంటే అవతరించగలరు. అంత స్వతంత్రుడు భగవంతుడు అనమాట. సో ఎందుకంటే ఆయన ఇచ్చానుసారం అవతరిస్తున్నారు కాబట్టి. ఎస్, ఒక్క నిమిషం. వేదాల్లో మనకి ఇచ్చే ధర్మాలు ఏంటి అంటే మొదట ఏంటి అంటే మనకి 4 వర్ణాలు 4 ఆశ్రమాలు ఫాలో అవ్వండి. సో మానవాళి అందరూ కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 కేటగిరీస్ లో వస్తారు. అండ్ ఇది కూడా జన్మ బట్టి కాకుండా వారి యొక్క కర్మని బట్టి, వారు ఎటువంటి గుణాల్ని కర్మల్ని అనుసరిస్తున్నారో దాన్ని బట్టి ఈ 4 వర్ణాలు అనేవి ఉంటాయి. అండ్ 4 ఆశ్రమాలు కూడా ఉంటాయి అన్నమాట. బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం అండ్ సన్యాసాశ్రమం. సో ఈ 4 వర్ణాలు 4 ఆశ్రమాలు అనేవి ఫాలో అవుతూ భగవంతుణ్ణి విష్ణువుని ప్లీజ్ చేయడం అనేది మన యొక్క ధర్మంగా
పెట్టుకోవాలి అని చెప్పి వేదాలు మనకి చెప్తూ ఉంటాయి. అయితే అన్నిటికన్నా హైయెస్ట్ ధర్మ ఏంటి అనేది మనకి భగవద్గీతలో చెప్పారనమాట. సో ధర్మంలో కూడా మనకి లెవెల్స్ ఉంటాయి. అంటే ఇందాక మీరు చూసారా భాష్యంలో చెప్పారు. ఇప్పుడు 2+2=4 అనేది కూడా మ్యాథమెటిక్సే. అండ్ మ్యాథమెటిక్స్లో మనకి ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ అని చెప్పి పెద్ద పెద్ద మ్యాథమెటిక్స్ కూడా మ్యాథమెటిక్స్ కిందకే వస్తాయి. సో మ్యాథమెటిక్స్ అన్నప్పుడు మనకి సింపుల్ అండ్ కాంప్లెక్స్ ఎట్లా అయితే ఉంటాయో ధర్మంలో కూడా సింపుల్గా ఫాలో అయ్యేది ఉంటుంది అండ్ కాంప్లికేటెడ్ అంటే ఇంకా ధర్మాలన్నిట్లో కల్లా ఉత్తమమైన ధర్మం అనేది కూడా ఉంటుందన్నమాట. సమయానుసారం భగవంతుడు దాన్ని బోధన చేయడానికి అవతరిస్తూ ఉంటారనమాట. సో మనకి కృష్ణ భగవద్గీత అంతా కంప్లీట్ అయ్యేసరికి అర్జున కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఫైనల్ గా ఒక ధర్మం చెప్తారు. ఎవరైనా చెప్పగలరా? సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. కరెక్ట్. సో అర్జున కన్ఫ్యూజ్ అయిపోతున్నప్పుడు చెప్తారనమాట, ఓకే ఆ ధర్మం ఈ ధర్మం అది ఇది ఇది అది అని చాలా విన్నావు అర్జున, ఒక్కటి చెయ్యి ఏంటి అంటే జస్ట్ కీప్ ఎవ్రీథింగ్ అసైడ్, అన్ని పక్కన పెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నాకు మాత్రమే నువ్వు శరణాగతుడివి అవ్వు. సో అలా అయినప్పుడు ఏమవుతుంది అంటే నీ పాపాలన్నిటి నుంచి నీకు విముక్తి కలిగేలాగా నేను చూసుకుంటాను. సో ఇదేంటి అంటే ఇంకా అల్టిమేట్ అండ్ హైయెస్ట్ ధర్మ అన్నమాట. సో ధర్మంలో కూడా మనకి లెవెల్స్ ఉంటాయి, కానీ భగవంతుడు ఎప్పుడు కూడా ఈ హైయెస్ట్ ధర్మ ప్రీచ్ చేయడానికి తెలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఐదర్ భగవంతుడైనా అవతరిస్తూ ఉంటారు, భగవంతుడు తన ప్రతినిధులనైనా పంపిస్తూ ఉంటారు, తన యొక్క పార్షదులనైనా పంపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ భగవద్గీత జరుగుతున్నప్పుడు ఎవరి ద్వారా ధర్మాన్ని నిలబెట్టాలనుకుంటున్నారు కృష్ణ? అర్జునుడి ద్వారా. ఎగ్జాక్ట్లీ, అర్జునుడి ద్వారా. ఈ మనకి కురుక్షేత్ర యుద్ధం జరగక ముందు వరకు కూడా ఎంతో మంది అసురులు ఎవరైతే వేదాల్ని ఉల్లంఘించి నా పెత్తనమే చెలాయించాలి అనే ఇదిలో ఆ ధోరణిలో ఉన్న ఎంతో మంది అసురుల్ని సంహరించేశారు కృష్ణ. బోలెడంత మందిని తన చిన్న వయసు నుండి, పుట్టినప్పటి నుండి, బాల్యం నుండి కూడా ఎంతో మంది అసురుల్ని ఆయన సంహరించుకుంటూ వచ్చారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలోకి వచ్చేసరికి కృష్ణ ఏం చెప్తారు? నేను యుద్ధం చేస్తానని చెప్తారా? ఎగ్జాక్ట్లీ, నేను యుద్ధంలో నేను అంటే అస్త్రశస్త్రాలు వినియోగించను, నేను యుద్ధం చేయను, ఒక సలహాదారుగా మాత్రమే ఉంటాను అని. అంటే కృష్ణకి ఎంతపాటి పని చెప్పండి? దుర్యోధనాన్ని కౌరవ సేనని చంపడం అనేది కృష్ణకి పెద్దపాటి పని కాదు కదా. ఇంతకు మించి ఇప్పుడు కంసకి ఎంత బలం ఉంటుందో తెలుసా? 10,000 ఏనుగుల స్ట్రెంగ్త్ అనేది కంసుడికి ఉంటుంది అంటారనమాట. అంత బలవంతుడైన కంసుణ్ణే ఒక్క గుద్ది చంపేశారంటే కృష్ణ, ఇక కౌరవ సేన అనేది ఏ పాటి లెక్క భగవంతునికి? అవునా కాదా? కానీ కృష్ణ ఏం డిసైడ్ అయ్యారు? ఏమనుకున్నాం ఇంతకు ముందు? కృష్ణ ఆయన ఇచ్ఛానుసారం చేస్తారు. ఇక్కడ భగవంతుని ఇచ్ఛ ఏంటి తెలుసా? నా ద్వారా కాదు ధర్మ సంస్థాపన జరగడం, నా భక్తుని ద్వారా ధర్మ సంస్థాపన జరగాలి. అందుకనే నా భక్తునికి నేను భగవద్గీత బోధించి ఆయనకి క్లారిటీ ఇచ్చి ఆయన యుద్ధం చేసేలా చేసి ఆయన ద్వారా ధర్మంలో అంటే ధర్మాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో, ధర్మం ఎక్కడైతే ఉందో దాన్ని పడిపోతున్న ధర్మాన్ని నిలబెడుతూ, అధర్మం పెరిగిపోతున్నప్పుడు ఆ అధర్మాన్ని మళ్ళీ అణచివేసేలాగా నా భక్తుణ్ణి ఇక్కడ నేను పావుగా వాడాలనుకుంటున్నాను. ఇది భగవంతుని యొక్క ఇచ్ఛ అన్నమాట. సో మనందరితో కూడా భగవంతుడు ఏదో ఒక ప్లాన్ ఉంటుందన్నమాట. కేవలం అర్జునతో మాత్రమే కాదు, ప్రతి ఒక్క జీవితో కూడా భగవంతునికి ధర్మాన్ని నిలబెట్టాలి, మనం కూడా భగవంతుని యొక్క ప్లాన్ లో భాగం అవ్వాలి అంటే మనం కూడా భగవంతుడు చెప్పిన ఆజ్ఞల్ని ఫాలో అవుతూ ఉన్నాం అనుకోండి, మెల్లిమెల్లిగా భగవంతుడు మన జీవితంలో ఎటువంటి ధర్మ సంస్థాపన చేయాలనుకుంటున్నారో, ఏ విధంగా మనం భగవంతుని యొక్క ప్లాన్ లో భాగం అవుతామో మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో భగవంతుడు కొన్నిసార్లు ఆయనే వచ్చి స్వయంగా ధర్మ సంస్థాపన చేస్తారు, కొన్నిసార్లు ఆయన భక్తుల ద్వారా ధర్మాన్ని నిలబెడుతూ ఉంటారనమాట. ఇక్కడ మనకి అర్జునుడి ద్వారా ధర్మాన్ని నిలబెట్టడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. అందుకని భగవద్గీత అంతా కూడా బోధించడం అనేది జరుగుతుంది. సో భగవంతుడు ఎప్పుడు కూడా అంటే ఇంకా ఎట్లా ఇష్టపడతారు అంటే, నాకు గ్లోరిఫికేషన్ వచ్చేదానికంటే కూడా నా భక్తునికి గ్లోరిఫికేషన్, నా భక్తుణ్ణి పొగిడితే నేను ఆనందిస్తాను. ఇది భగవంతుని యొక్క నేచర్ అన్నమాట.
అంతమందిని చంపేశాను. నువ్వు ఆగు అర్జున. నువ్వు అక్కడ పక్కన కూర్చో. చూస్తూ ఉండు. నువ్వు జస్ట్ సినిమా చూడు. నేనిప్పుడు టప్ప 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 నా సుదర్శన చక్రాన్ని వదిలేస్తాను. అందరిని జస్ట్ ఒక్క సెకండ్‌లో అట్లా అందరి తల నరికేసుకొని వచ్చేస్తుంది. ధర్మం స్థాపింపబడిపోతుంది. అధర్మం ఆగిపోతుంది. చేయొచ్చు గదా! కృష్ణ కానీ అలా చేయాలనుకోవట్లేదనమాట. నా భక్తుని ద్వారా నేను ధర్మ సంస్థాపన చెయ్యాలి అనుకుంటున్నాను అని కృష్ణ చెప్తారు. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకు వెళ్తారో కొందరు అడుగుతారంట. అంటే ఎందుకు శ్రీల ప్రభుపాదుల వారు ఒక్కరే వెళ్లారు? శ్రీల ప్రభుపాదుల వారి గాడ్ బ్రదర్స్ అందరూ కూడా చాలా మంది ఉన్నారు కదా! మరి వారందరూ కూడా వెళ్లి ప్రచారం చేసుంటే బావుండేది కదా! అనో ఇట్లా ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు కొందరు డివోటీస్ అన్నారంట. ఏమన్నారు అంటే, కృష్ణ హాస్ డిసైడెడ్ టు గివ్ ద క్రెడిట్ టు శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాద్‌కి ఒక్కరికే ఆ క్రెడిట్ ఇవ్వాలి అని కృష్ణ డిసైడ్ అయ్యారు కాబట్టి, శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా ఇంత పెద్ద ప్రపంచనం ఒక పెద్ద రెవల్యూషన్ లాగా ఇంత మార్పు అనేది జరిగింది. సో, ధర్మ సంస్థాపన అనేది కృష్ణ తను చేస్తారు అండ్ తన భక్తుల ద్వారా కూడా చేయిస్తారనమాట. మీకు డైరెక్ట్ ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాదుల వారు. ఎక్కడైతే మనకి పాశ్చాత్య దేశాల్లో కంప్లీట్‌గా మీట్ ఈటింగ్, ఇల్లిసిట్ సెక్స్, ఇంటాక్సికేషన్, గ్యాంబ్లింగ్ అంటే మాంసం తినడము, అవైదిక స్త్రీ రిలేషన్స్‌లో ఉండడము, అండ్ మత్తు పదార్థాలు తీసుకోవడము, అండ్ జూదమాడడం ఇవే పనిగా ఉన్న దేశంలోకి వెళ్ళి వీటన్నిటిని నియమాలుగా పెట్టి భగవన్నామాన్ని ఇచ్చి వాళ్ళందరినీ శుద్ధ వైష్ణవులుగా మార్చడం అనేది ఒక పెద్ద రెవల్యూషన్ అన్నమాట. సో ఇక్కడ ధర్మం అనేది పడిపోతున్న స్టేజ్‌లో కూడా భగవంతుడు తన భక్తుని ద్వారా తన భక్తునికి క్రెడిట్ ఇవ్వాలి అన్న ఇదితో శ్రీల ప్రభుపాదుల వారిని అక్కడికి పంపించి ఆయన ద్వారా ఇంత పెద్ద రెవల్యూషన్ చేసి శ్రీల ప్రభుపాదుల వారికి అంత ఖ్యాతి ఇవ్వాలి అని చెప్పి భగవంతుడు కోరుకున్నారనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి అంటారంట ఒక ఇంటర్వ్యూలో, ఏమీ లేదు అంటే యుఎస్కి వెళ్ళినప్పుడు ఇనీషియల్గా శ్రీల ప్రభుపాదుల వారు ఉండడానికే చాలా కష్టంగా ఉండేది. అయితే అటువంటి సిచ్యుయేషన్లో ఒక ఇంటర్వ్యూయర్ ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారిని అడుగుతారంట. సో ఏంటి ఎట్లా మీరు ఇది ఎట్లా ఈ మూమెంట్ని మీరు పెంచాలనుకుంటున్నారు, ఎట్లా చేస్తారు, ముందుకు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఒకటే అంటారంట, యాక్చువల్లీ దెర్ ఆర్ 108 టెంపుల్స్, 108 మందిరాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. జస్ట్ సమయం మాత్రమే మమ్మల్ని వాటిని వేరు చేస్తుంది. కరెక్ట్ సమయం వచ్చినప్పుడు అవి మేము ఒకటవుతామని చెప్పారంట. అంటే అప్పటికి ఒక్క టెంపుల్ కూడా లేదు, కానీ శ్రీల ప్రభుపాదుల వారి నోటి నుండి మాట వచ్చింది. ఏమొచ్చింది? 108 మందిరాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇస్కాన్‌కి ఉండబోతున్నాయి అన్న మాట నోటి నుండి వచ్చినప్పుడు ఆ మాటని నిజం చేయడం అనేది ఎవరి బాధ్యత అయిపోయింది ఇప్పుడు చెప్పండి? ప్రభుపాద్ శీల బాధ్యత ప్రభుపాద్. మాత్రం. శ్రీల ప్రభుపాద్ ఇచ్చిన మాటని నిలబెట్టడం అనేది ఎవరి బాధ్యత అయింది ఇప్పుడు? భక్తుల బాధ్యత. కృష్ణ బాధ్యత అయింది. వైష్ణవ. ఎగ్జాక్ట్లీ. సో భగవంతుడు భక్తులకు అలా దాసోహం అయిపోతాడనమాట. ఎప్పుడైతే మనం భగవంతుని పనిలో ఉంటామో భగవంతుడు మన పనిలో ఉంటారనమాట. అమరేంద్ర ప్రభు ఇదే చెప్తారనమాట. వెన్ వీఆర్ ఇన్ ద డ్యూటీ ఆఫ్ కృష్ణ, కృష్ణ ఈజ్ ఆన్ అవర్ డ్యూటీ. మన డ్యూటీలో కృష్ణ ఉంటారనమాట. సో మనం ఎప్పుడైతే భగవంతుడు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ధర్మాన్ని స్థాపించాలనుకుంటున్నారో, జీవులందరూ కూడా భగవంతునికి బహిర్ముఖం అయిపోయి జీవిస్తున్నారు. అండ్ ఇండియాలో ప్రచారం చేయాలి అంటే ఎక్కడా అందరూ అంత మొగ్గు చూపడం లేదు. సో అందరూ పాశ్చాత్య దేశాల్లో ఏం చేస్తున్నారో దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేసి వారిని భక్తులుగా మార్చి వారితో హరినామం చేయిస్తే అది చూసి భారతదేశంలో ఉన్నవారు కూడా భగవన్నామాన్ని ఇంకా దృఢంగా పట్టుకుంటారు అనే ఇదితో శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళి వాళ్ళందరినీ శుద్ధ భక్తులుగా మార్చి వైష్ణవులుగా మార్చి ఈ రెవల్యూషన్స్ క్రియేట్ చేశారనమాట. సో ఇదేంటి అంటే హయ్యెస్ట్ ధర్మ అనమాట. ధర్మాల్లో కూడా ఇందాక లెవెల్స్ అనుకున్నాం కదా, ఎవరైతే భగవంతునికి సరెండర్ అవ్వండి అని మనకి మార్గాన్ని చూపిస్తూ ఆ మార్గం వైపు మనల్ని తీసుకెళ్తున్నారో మనల్ని హయ్యెస్ట్ ధర్మ వైపు నిలబెడుతున్నట్లు అనమాట. సో ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చారా రాలేదా చెప్పండి శ్రీల ప్రభుపాదుల వారు? ఎగ్జాక్ట్లీ. సో కృష్ణ ఎప్పుడు కూడా ఆయన స్వయంగా వస్తారు, లేదా ఆయన భక్తుల్ని ఆయన పార్షదుల్ని కూడా పంపించి ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు అనమాట. సో ఒకసారి ఏమైతుంది అంటే కొందరు క్వశ్చన్ అడుగుతారంట. ఏంటి అంటే ఒక క్లాస్లో విన్నాను ఇది, ఐ థింక్ అమరేంద్ర ప్రభుజీ క్లాస్లోనే విన్నట్లున్నాను. మరి హిరణ్యకశ్యపుని చంపడానికి కృష్ణ వచ్చారు కదా, మరి ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంది కదా, మరి కృష్ణ ఎందుకు రావడం లేదు అంటే ఒకటే అంటారంట, హిరణ్యకశ్యపు యొక్క ఏమంటారు అధార్మికత ముందు ఇప్పుడు జరిగే అధార్మికత అనేది అసలు లెక్కలోకే రాదంట.
అంత అధార్మికంగా ఉండేవారంట, అంత అసుర స్వభావం ఉండేవారంట. సో అక్కడ కూడా మనకి నరసింహ భగవానుడు ఎన్నిసార్లు వచ్చారు చెప్పండి? ఒక్కసారే వచ్చారు. కానీ ప్రహ్లాద్ మహారాజ్ని నిరంతరం ప్రతి ప్రమాదం నుండి కాపాడుతూ ఉన్నది ఏది చెప్పండి? చివరిసారి ఎప్పుడైతే హిరణ్యకశిపు అడుగుతారో చూపించు నీ హరిని అన్నప్పుడు ఆ స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నారు అని చెప్తారు. బట్ అంతకు ముందు వరకు కూడా ఎన్నో శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రహ్లాద్ మహారాజ్ని చంపడానికి. అయినప్పటికీ కూడా ఏది కాపాడుతుంది అక్కడ ధర్మాన్ని? ఏది కాపాడుతుంది అక్కడ ప్రహ్లాద్ మహారాజ్ని? నామం, హరినామం. ఎగ్జాక్ట్లీ, భగవన్ నామం కాపాడుతుంది అనమాట. మరి ఈ కాలంలో కూడా ధర్మ సంస్థాపన జరగాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? భగవన్ నామం జపించాలి, భగవద్గీత ప్రచారం చేయాలి, భగవద్ భక్తి ప్రచారం చేయాలి. ఆటోమేటిక్గా భగవన్ నామం, భగవద్గీత, శ్రీమద్ భాగవతం, భగవద్ భక్తి అనేది ప్రచారం అనేది విపరీతంగా జరిగింది అనుకోండి, అధర్మం అనే క్వశ్చన్ లేనే లేదనమాట. ఎందుకంటే కృష్ణ స్వయంగా అవతరిస్తున్నట్లు అనమాట. కృష్ణ ఏం చెప్తారు? కలికాలే నామరూపే కృష్ణ అవతారే. కలికాలంలో నామరూపంలో కృష్ణుడు అవతరించారు అంటున్నారు. సో కృష్ణుడు ఎందుకు అవతరిస్తున్నారు? ధర్మాన్ని స్థాపించడానికి. నామరూపంలో కృష్ణుడు అవతరించారు అంటే ఆ నామరూపంలో ఉన్న కృష్ణుని మనం పట్టుకున్నాం అనుకోండి, మనం అధర్మం వైపు వెళ్ళిపోవడం అనేది జరుగుతుందా చెప్పండి? జరగదు మాతాజీ. జరగదు. ఎగ్జాక్ట్లీ. సో మనం నామాన్ని పట్టుకున్నప్పుడు మనలో అధర్మం చేసే ప్రవృత్తి అనేది తొలగిపోతుంది అనమాట. ఓకే. సో ఈ శ్లోకం మనకేం చెప్తుంది అంటే భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం వస్తారు. ఆ ధర్మ సంస్థాపన అనేది ఏంటి అంటే వేదాల్లో ఏదైతే భగవంతుడు మనకి తెలిపారో అది ధర్మము. ధర్మం అనేది ఎవరో ఒకరు, ఓకే ఈ హిందూ ధర్మం, ముస్లిం ధర్మం, క్రిస్టియన్ ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం, ఇది కాదు ధర్మం. ధర్మం అంటే ఏంటి అంటే మీకు తెలుసా? ధర్మానికి డెఫినేషన్ ఏంటి తెలుసా మీకు? జనరల్గా ఫెయిత్ అని, రిలీజియన్ అని చెప్తూ ఉంటాం కానీ ధర్మం అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువుకి దాని నేచర్ అనేది ఎలా అయితే ఉంటుందో మనకి మన నేచర్ ఉంటుంది చూసారా, దాన్ని ధర్మం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, పంచదార, చక్కెర ఉందనుకోండి, పంచదారకి తీపిదనం అనేది దాని ధర్మం అనమాట. ఒకవేళ పంచదారకి తీపిదనం పోయిందనుకోండి, దాన్ని పంచదార అని పిలుస్తామా, చక్కెర అని పిలుస్తామా? లేదు మాతాజీ. లేదు. ఉప్పుకి ఉప్పదనం అనేది దాని యొక్క ధర్మం అనమాట. ఉప్పుకి ఆ ఉప్పదనమే పోయిందనుకోండి, అది ఇంకా ఉప్పుగా పరిగణింపబడదు. రైట్? సో అలానే మనకి అగ్నికి ధర్మం ఏంటి అంటే ఆ వెలుతురిని వేడిని ఇస్తూ ఉంటుంది. ఆ వెలుతురు వేడి అనేది లేదనుకోండి, ఇంకా అది అగ్ని కానే కాదనమాట. సో ఒక వస్తువు యొక్క ఉనికి దేని ద్వారా అయితే మనం తెలుపుతున్నామో అది దాని ధర్మం అనమాట. మరి మన ధర్మం ఏంటి? మనం ఎవరం చెప్పండి? కృష్ణ భగవంతుని సేవకులు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనము ఆత్మలం. మన యొక్క ధర్మం ఏంటి తెలుసా? భగవంతుని సేవ చేయడం. సో మనము ఆ ధర్మాన్ని పక్కన పెట్టేస్తున్నాం అనుకోండి, మన ఉనికికి అర్థం లేదనమాట. అప్పుడు మనం అసుర స్వభావంలోకి వెళ్ళిపోతున్నట్టు. మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో నేను దాసుణ్ణి, దాసురాల్ని, నేను భగవంతుని యొక్క సేవకురాల్ని అని తెలుసుకున్నాం అనుకోండి, మనం ధర్మపదంలో ఉన్నట్లనమాట. కానీ మనం ఏం చేస్తున్నాం? నేను ఈ శరీరాన్ని భోగింపజేసుకోవడంలోనే నాకు ఆనందం ఉంది అని అనుకుంటున్నాం అనుకోండి, మనం ధర్మాన్ని పట్టుకున్నట్ట, అధర్మం వైపు ఉన్నట్ట? మన నేచర్ వదిలేస్తున్నట్లు కదా అక్కడ, అధర్మం వైపు ఉన్నట్టు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో భక్తి లేదు అంటే ఆ సొసైటీలో అధర్మమే ఉంటుంది. భక్తి ఉంటేనే ధర్మం ఉంటుంది అనమాట. భగవంతుని భక్తి చేస్తున్నామంటే మనకు అర్థమైపోతుంది, ఓకే నేను ఆత్మని, నా స్వభావం, నా ఉనికిని భగవంతుని సేవ చేయడంలోనే నా యొక్క ఉనికి అనేది ఆధారపడి ఉంది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ధర్మాన్ని పట్టుకున్నట్టు అనమాట. అందుకని శ్రీల ప్రభుపాదులు వారు వచ్చి మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చారు, ఆ హయ్యెస్ట్ ధర్మాన్ని మనకి ఇచ్చారనమాట. ఏంటి అంటే మీరు ఇక్కడ బాస్ కాదు, మీరు దాసులు, భగవంతుని యొక్క దాసులు, మీరు భగవంతుని సేవకులు అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది అనమాట భగవద్గీత. కానీ భగవన్ నామం చెప్పే కొద్దీ కూడా మనలో ఆ చేతనే వస్తూ ఉంటుంది అనమాట. భగవన్ నామం చెప్పే కొద్దీ మనలో ఇంప్యూరిటీస్ పోతాయంటే అర్థం ఏంటి చెప్పండి? నేను ఈ శరీరాన్ని భోగింపజేసుకోవాలి, దీన్ని ఎంజాయ్ చేయాలి అనే వాంఛ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది అనమాట. భగవన్ నామం పట్టుకునే కొద్దీ భగవంతునితో మనం ఉన్నాం అంటే భగవంతుడే ధర్మాన్ని బోధిస్తున్నారు కాబట్టి
ఆ భగవంతునితో మనం ఉన్నప్పుడు మనకి చేతోదర్పణ మార్జనం జరుగుతుంది అంటున్నాం నామం చెప్తున్నప్పుడు. ఎలా జరుగుతుంది అంటే చేతోదర్పణ మార్జనం మనకు అర్థమైపోతుంది. నేను శరీరం కాదు, నేను ఆత్మని, నేను భగవంతుని యొక్క సేవకురాల్ని, సేవకుణ్ణి అని తెలుసుకున్నప్పుడు మనం ధర్మపదంలో ఉన్నట్లనమాట. లేదు, నేను ఈ శరీరాన్నే నేను ఎంజాయ్ చేయడం, ఇంకా సంపాదించుకోవడం, ఇంకా ఎంజాయ్ చేయడం అనే ఇదిలోనే నేనున్నాను అంటే అధర్మంలో ఉన్నట్లనమాట. అది అసుర స్వభావం, ఒక జంతు జీవనం గడుపుతున్నట్లనమాట. ఓకేనా? ధర్మం అధర్మం డిఫరెన్స్ అర్థమైందా? చాలా సార్లు అధర్మం అంటే ఓకే, నైతిక విలువలు లేకుండా ఉండడం అని అనుకుంటాము. అది కూడా ఓకే. కానీ ఇది కూడా సూక్ష్మ లెవెల్‌లో మనం ఇంకా డిఫైన్ చేసుకుంటూ వస్తే ధర్మం అంటే ఏంటి అంటే, ఒక ఆత్మకి తన యొక్క నేచర్ ఏంటి అనేది ధర్మం అనమాట. అది మనకి భగవద్గీత బోధిస్తుంది. అందుకే కృష్ణ ఏమంటున్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు వచ్చి నాకు శరణాగతుడివ్వు. అప్పుడు మిగిలిన ధర్మాలు ఏమన్నా ఫాలో అవ్వకపోతే నీకేదో పాపం వస్తుంది చూసావా, ఆ పాపాలన్నిటి నుండి నిన్ను నేను కాపాడుతాను అని కృష్ణ చెప్తున్నారనమాట. అది మనకి హయ్యెస్ట్ ధర్మ అనమాట. సో భగవంతుడు కానీ భగవద్భక్తులు కానీ వచ్చి మనకి తెలిపేది ఏంటి అంటే ఈ హయ్యెస్ట్ ధర్మ తెలుపుతారనమాట. భగవంతునికి శరణాగతులు కండి, భగవంతుని భక్తి చేయండి, భగవంతుని వైపు తిరిగి మీ ప్రయాణాన్ని ఇటు తిప్పండి. ఇప్పటిదాకా మిమ్మల్ని ఎంజాయ్ చేసుకోవాలనే ప్రయాణంలో ఉన్నారు, ఇప్పుడు మార్చండి, రూట్ మార్చి నేను భగవంతుని సేవకుడిగా అవ్వాలి, భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అనే లక్ష్యం పెట్టుకుని అటువైపు ప్రయాణం చేయండి అని చెప్పి ధర్మం మనకి బోధిస్తుంది అనమాట. ఓకేనా? క్లియరా ఈ శ్లోక? క్లియర్ మాతాజీ. ఎస్. నెక్స్ట్ శ్లోక చూద్దాం. మరి భగవంతుడు ధర్మంలో గ్లాని జరిగినప్పుడు, అధర్మంలో వృద్ధి చెందినప్పుడు వస్తానంటున్నారు కదా, మరి వచ్చి ఏం చేస్తారు అనేది 4.8లో చెప్తున్నారు అనమాట. భగవంతుడు వచ్చి ఏం చేస్తారు అనేది చూద్దాం. పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం వినాశాయ చ దుష్కృతాం వినాశాయ చ దుష్కృతాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం పరిత్రాణాయ చ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే 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 పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే వెంకటేశం ప్రభుజీ ఒకసారి శ్లోక చదువుతారు? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీలత మాతాజీ అనువాదం చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. చదువుతాము. ట్రాన్స్లేషన్ పర్పస్ పై శిల ప్రభుపాదుల వారికి సాధువులను రక్షించుట కొరకును దుర్మార్గులను నశింపచేయుటకును
మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకును ప్రతి యుగమునందు నేనే స్వయంగా అవతరించుచుందును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. వరలక్ష్మి మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. చదువు. భాష్యము శ్రీల ప్రపాదుల వారి ద్వారా శ్రీల ప్రపాది భగవద్గీతను అనుసరించి సాధు కృష్ణ చైతన్యవంతుడని అర్థము. ఒక వ్యక్తి అధర్మవర్తునిగా గోచరించినను కృష్ణ చైతన్యమునకు సంబంధించిన లక్షణములను సంపూర్ణంగా కలిగి ఉన్నచో అతనిని సాధువుగా గ్రహింపవచ్చును. దుష్కృతులు అనగా కృష్ణ చైతన్యమును లెక్కజేయని వారు. అట్టి దుష్కృతులు లౌకిక విద్యా పారంగతులైనను మూర్ఖులుగను నరాధములుగను వర్ణింపబడుదురు. 100కి 100 పాళ్ళు కృష్ణ చైతన్యమునందు నెలకొనినవాడు విద్యావంతుడు లేక నాగరికుడు కాకపోయినను సాధువుగా పరిగణింపబడును. భగవానుడు రావణుడు, కంసుడు వంటి రాక్షసులను సంహరించుటకు అవతరించినట్లుగా నాస్తికులను నశింపచేయుటకు భగవానుడు స్వయముగా అవతరింపనవసరం లేదు. ఎందుకనగా అట్టి రాక్షసులను సంహరించుటకు యోగ్యులైన భగవత్ ప్రతినిధులెందరో గలరు. కానీ ఎల్లప్పుడూ దానవులచే పీడింపబడు తన శుద్ధ భక్తులను ఆనందింపచేయుట కొరకై భగవానుడు ప్రత్యేకముగా అవతరించును. భక్తుడు తనకు సన్నిహిత బంధువైనను దానవ ప్రవృత్తి గలవాడు అతనిని సదా పీడించును. ప్రహ్లాదుడు తన పుత్రుడైనను హిరణ్యకశిపుడు అతనిని బాధించి ఉండెను. అట్లే శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకి కంసునికి సోదరి అయినను శ్రీకృష్ణునికి జన్మనొసగుచున్నందున దేవకి మరియు వసుదేవుడు ఇరువురును కష్టములకు గురి చేయబడిరి. కనుకనే కంసుని సంహరించుట కంటెను ముఖ్యముగా దేవకిని రక్షించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు అవతరించెను. అయినను ఆ 2 కార్యములు ఏకకాలమునందే జరిగెను. కనుకనే భక్తుని రక్షించుట కొరకును దుష్టులను నశింపజేయుడు కొరకును భగవానుడు వివిధ అవతారములుగా అవతరించునని ఇక్కడ చెప్పబడినది. కృష్ణదాస కవిరాజు గోస్వామి రచించిన శ్రీ చైతన్య చరితామృతమును మధ్యలీల 263-264 ఎందలి ఈ క్రింది శ్లోకములు అవతార రహస్యములను సంగ్రహపరచుచున్నవి. సృష్టి हेतु मूर्ति प्रपंचे अवतारे सेई ईश्वर मूर्ति अवतार नामधरे मायातीत परव्योमे सबार अवस्थान विश्वे अवतारि धरे अवतार नाम. భౌతిక సృష్టి కొరకే భగవద్ధామము నుండి అవతరించుచుండును. అట్లు అవతరించు దేవాది దేవుని ప్రత్యేక రూపమే అవతారం అనబడును. అట్టి అవతారములు ఆధ్యాత్మిక జగత్తునందు నెలకొని ఉండును. భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు అవతార నామమును పొందుచున్నవి. పురుషావతారములు, గుణావతారములు, లీలావతారములు, సత్యావేశావతారములు, మన్వంతరావతారములు, యుగావతారములు వంటి వివిధ అవతారములు విశ్వమందంతటను నియమానుసారముగా అవతరించుచుండును. కానీ ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు సర్వావతారములకు మూలము. శ్రీకృష్ణుడు తన గోలోక బృందావన లీలలను దర్శించుటకై కుతూహలపడుచుండెడి శుద్ధ భక్తుల కలతలన్నింటినీ నశింపజేయుటమును ప్రత్యేక ప్రయోజనం కొరకే అవతరించును. అనగా తన శుద్ధ భక్తులను సంతృప్తిపరచుటే శ్రీకృష్ణ భగవానుని అవతార ముఖ్యోద్దేశము. ప్రతి యుగమునందు తాను అవతరింతునని భగవానుడు చెప్పుచున్నాడు. దీని వలన కలియుగమునందు కూడా అతడు అవతరించునని తెలియచున్నది. శ్రీమద్ భాగవతము 11వ స్కందము 5వ అధ్యాయము 32 అనుసరించి శ్రీ చైతన్య మహాప్రభువు మాత్రమే కలియుగమునందలి భగవానుని అవతారము. అతడే సంకీర్తనోద్యమము సామూహిక హరినామ సంకీర్తన ద్వారా కృష్ణ భక్తిని ప్రచారము చేసి భారతదేశం అంతటను కృష్ణ చైతన్యమును వ్యాపింపచేసెను. అట్టి సంకీర్తనోద్యమము ప్రపంచమునందలి ప్రతి నగరము మరియు ప్రతి గ్రామమునందు ప్రచారము కాగలదనేది ఆయన భవిష్యవాణి. శ్రీ చైతన్య మహాప్రభువు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవతారమని ప్రత్యక్షముగా కాక అతి రహస్యముగా ఉపనిషత్తులు, మహాభారతము, శ్రీమద్ భాగవతము వంటి శాస్త్ర రహస్య భాగములలో తెలుపబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ఈ సంకీర్తనోద్యమము శ్రీకృష్ణ భగవానుని భక్తులందరూ ఎంతగానో ఆకర్షింపబడిరి. శ్రీకృష్ణ భగవానుని ఈ అవతారము దుష్టులను వధించుట కొరకు కాక తన అవ్యాజ కృపతో వారిని ఉద్ధరించున్నదై ఉన్నది. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇక్కడ ఇంకొన్ని డీటెయిల్స్ ఇస్తున్నారనమాట. కృష్ణ తను అవతారం తీసుకొని ఏం చేస్తారు, ఎందుకు అవతరిస్తారు అనేది చెప్పారు ఇప్పటిదాకా. అయితే అవతారం తీసుకున్న తర్వాత అవతరించాక ఏం చేస్తారు అనేది 4.8 శ్లోకాలో చెప్తున్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించడం అండ్ దుర్మార్గులని నశింపచేయడం, వారిని సంహరించడం మరియు ధర్మాన్ని తిరిగి పునఃస్థాపించడం. సో ఈ 3 కార్యాల కోసం సంభవామి యుగే యుగే, ప్రతి యుగమునందు నేనే స్వయముగా అవతరించుచున్నాను. ఇందుకు ఈ 3 కార్యముల కోసం, సాధువుల్ని రక్షించడం కోసం అండ్ దుర్మార్గులను శిక్షించడం కోసం అండ్ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. విన్నారా ఈ పదం? ఎగ్జాక్ట్లీ. సో అందుకోసమే భగవంతుడు అవతరిస్తారనమాట. సో దుష్టుల్ని శిక్షించడం కోసం, శిష్టుల్ని రక్షించడం కోసం. శిష్టులు అంటే సాధువులు, ఎవరైతే భగవంతుని పైన విశ్వాసం ఉంచి బ్రతుకుతూ ఉంటారో, భగవంతుని భక్తి చేస్తూ బ్రతుకుతూ ఉంటారో వారు సాధువులు అనమాట. సో ఇక్కడ మనకి చెప్పారు కృష్ణ చైతన్యంలో ఎవరైతే ఉంటారో వారిని సాధువులుగా పరిగణించాలి అని చెప్తున్నారనమాట. సో చాలాసార్లు ఏంటంటే సాధువు అంటే మనకి తెలియదనమాట. అంటే ఓకే మేబీ జస్ట్ సన్యాసం తీసుకునే వ్యక్తి సాధువు అయిపోతాడా అంటే నో, అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎవరైతే భగవంతుని భక్తి అనేది విశ్వాసంతో నమ్మకంతో భగవంతుని పైన ఫుల్ ఫెయిత్ అనేది పెట్టుకొని వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారో వారు సన్యాసం తీసుకోకపోయినా కూడా సాధువుగానే పరిగణింపబడతారనమాట. శుచి హోయ్ ముచి హోయ్ ఎది కృష్ణ త్యజే, ముచి హోయ్ శుచి హోయ్ ఎది కృష్ణ భజే అంటారు. అంటే ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆయన పెద్ద విలువ లేనివాడైపోతాడు. ఎప్పుడు అంటే యది కృష్ణ త్యజే, ఎవరైతే కృష్ణుని వదిలేస్తారో వారు అంత గొప్ప వ్యక్తిగా పరిగణింపబడరు అనమాట. శుచి, గొప్ప జన్మ తీసుకొని ఉండొచ్చు, గొప్ప వంశంలో పుట్టుండొచ్చు, అంత బాగుండుండొచ్చు, కానీ ఆయన భగవంతుణ్ణి వదిలేశారు అంటే ఆయన ముచి, ఒక నార్మల్ ఇంకా ఒక దీన జన్మ తీసుకున్న ఇదిలో వచ్చేస్తున్నట్లు అనమాట. అదే దీన జన్మ తీసుకున్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఒకవేళ ఆయన కృష్ణుణ్ణి గనక పట్టుకున్నారు అంటే కృష్ణ భజే, ఇది కృష్ణ భజే, కృష్ణుణ్ణి భజించారు, కృష్ణ నామాన్ని భజిస్తున్నారు, కృష్ణ భక్తి చేస్తున్నారంటే ఆయన టాప్ క్లాస్ డివోటీ అయిపోతారనమాట. సో ముచి హోయ్ శుచి హోయ్ ఎది కృష్ణ భజే. సో భగవంతుని భక్తి చేస్తున్న వ్యక్తి ఆయన యొక్క తక్కువ జన్మలో పుట్టినప్పటికీ కూడా ఆయన ఎంతో గొప్పవాడిగా పరిగణింపబడాల్సి వస్తుంది అని చెప్తారనమాట. సో బేసిక్గా ఇక్కడ కృష్ణ సాధువుల్ని రక్షించడానికి వస్తాను అండ్ దుర్మార్గుల్ని శిక్షించడానికి వస్తాను అండ్ ఇది చేసి తిరిగి ధర్మాన్ని పునఃస్థాపించడానికి వస్తాను అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో కంసుని ద్వారా దేవకీదేవి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. అయినప్పటికీ కూడా కృష్ణుడు అవతరించింది మెయిన్ రీజన్ ఏంటి అంటే దేవకీదేవికి ప్లెజర్ ఇవ్వాలి అని. సో చాలాసార్లు ఏమంటారంటే ఓకే కృష్ణ ఇక్కడ చెప్పారు ఏంటి అంటే తన భక్తుల్ని కాపాడుకోవడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి అని రీజన్స్ చెప్పినప్పటికీ కూడా మనకి ఆచార్యస్ ఏమంటారు అంటే ఓకే భక్తుల్ని కాపాడాలి అంటే భగవంతుడే దిగి రావాల్సిన అవసరం లేదు, భగవన్ నామం అనేది సరిపోతుంది. సరిపోయిందా లేదా చెప్పండి ప్రహ్లాద్ విషయంలో? సరిపోయింది. సో భగవంతుడే వచ్చి భక్తుల్ని కాపాడాలా అంటే నాట్ నెససరీ, భగవన్ నామం అనేది సరిపోతుంది, భక్తులు కాపాడబడిపోతారు, ఉద్ధరింపబడిపోతారు ఆ నామంతో. ఓకే మరి శిష్టుల్ని అంటే దుర్మార్గులని ఎవరైతే అధర్మంలో మన అసుర స్వభావంలో ఉండి వాళ్ళు అధర్మాన్ని ప్రబలింపజేసేలా ఉన్నారో వారిని శిక్షించడానికి భగవంతుడు రావాలా అంటే నాట్ నెససరీ. భగవంతుడు ఒక చిన్న మన ఆది దైవిక క్లేశం అనేది పెట్టారనుకోండి. ఆది దైవిక క్లేశాలు అంటే ఏంటి తెలుసా మీకు? ప్రకృతిలో వచ్చే కరెక్ట్, ప్రకృతి వైపరీత్యాలు అనమాట, న్యాచురల్ కెలామిటీస్. సో ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఆయన ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చేలా చేసి దుష్టులందరినీ కూడా ఆయన అంటే వారిని చంపేయాలి, సంహరించేయాలి అని అనుకున్నప్పుడు ఒక చిన్న ప్రకృతి వైపరీత్యం సరిపోదా చెప్పండి ఆయనకి? సరిపోతుంది మాతాజీ, సరిపోతుంది. సో భక్తుల్ని కాపాడడానికి నామం సరిపోతుంది. ప్రకృతి వైపరీత్యం చేస్తే మిగతా వాళ్ళు కూడా నష్టపోతారు కదా. అది కృష్ణ ఒకవేళ స్పెసిఫిక్ గా నేను నష్టం అనేది ఇక్కడే జరిగేలాగా ఒక ప్రకృతి వైపరీత్యం మేబీ వారు ఉన్న ప్లేస్ లోనే ఏదన్నా సంభవించేలాగా చేసి దుష్టుల్ని శిక్షించడం అనేది పెద్ద పని ఏం కాదు భగవంతునికి. అలా చేయాలి అనుకుంటే చేయొచ్చు. సో అది కూడా చేయొచ్చు. అండ్ ధర్మ సంస్థాపన చేయడానికి భగవంతుడే రావాల్సిన అవసరం లేదు. భగవంతుని పార్షదుల్ని, ప్రతినిధుల్ని ఇందాక అనుకున్నాం కదా, శ్రీల ప్రభుపాదులు లాంటి ఆచార్యుల్ని పంపించినట్లయితే వారే ధర్మాన్ని పునఃస్థాపిస్తున్నారు.
సో భక్తుల్ని రక్షించడం అనేది నామంతో జరుగుతుంది, దుష్టుల్ని శిక్షించడం అనేది ఒక ప్రమాదం ద్వారానో ఏదో ఒక వైపరీత్యం ద్వారానో దుష్టుల్ని శిక్షించేసేయచ్చు భగవంతుడు. అండ్ ధర్మ సంస్థాపన కోసం ఆయన యొక్క పార్షదుల్ని ఆర్ రిప్రజెంటేటివ్స్ ని పంపించవచ్చు. మరి భగవంతుడే ఎందుకు స్వయంగా రావాలనుకుంటున్నారు? ఎస్ ఆర్ నో? ఈ 3 పనులు ఇలా జరగచ్చు కదా. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అర్థమైంది మాతాజీ. ఆ 3 జరగడానికే కదా భగవంతుడు రావాలనుకుంటుంది. ఆ 3 భగవంతుడు రాకపోయినా కూడా జరిగేలాగా ఆప్షన్ ఉన్నప్పుడు భగవంతుడు ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే, భగవంతుడు ఆయన వచ్చి ఆయన లీలల ద్వారా తన భక్తులకి ఆనందం కలిగించడానికి భగవంతుడు వస్తున్నారు అనమాట. సో ఈ 3 బయటికి సూపర్ఫిషియల్ గా కనిపించే రీజన్స్, అంటే బయటికి కనిపించే రీజన్స్, కానీ లోపల అంతరార్థం ఏంటి అంటే ఈ 3 నేను రాకపోయినా కూడా జరుగుతాయి. బయటికి 3 రీజన్స్ ఉన్నప్పటికీ కూడా నేను ఎందుకు వస్తున్నాను అంటే, నా భక్తులకి నా అవతారం తీసుకొని నేను లీలలు చేస్తాను చూసారా, వాటి గురించి వాళ్ళు చర్చించుకుంటూ, వాటి గురించి వాళ్ళు దర్శనం చేసుకుంటూ వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతారు. సో నా భక్తులతో నేను ప్రతిస్పందించడానికి నేను అవతారం తీసుకొని వస్తాను అని భగవంతుడు చెప్తారనమాట. సో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అండ్ ధర్మ సంస్థాపన అనేది రీజన్స్ అయినప్పటికీ కూడా భగవంతుడు అవతరించడానికి ఇంకా టాప్ క్లాస్ రీజన్ ఏంటి అంటే, ఆయన తన భక్తులతో ప్రతిస్పందించుకోవడానికి భగవంతుడు వస్తారనమాట. సో మనకి అట్లా చాలా అవతారాలు అనేవి భగవంతుని అవతారాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి చెప్పారు గుణావతారాలు, లీలావతారాలు, మన్వంతర అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు. భగవంతునికి అనేకమైన అవతారాలు ఉన్నాయి. లాస్ట్ క్లాస్ లో మనకి ఒక ప్రభుజీ క్వశ్చన్ అడిగారు. సో భగవంతునికి ఎన్ని అవతారాలు ఉంటాయంటే, ఎన్ని నామాలు ఉంటాయి, ఎన్ని అవతారాలు ఉంటాయి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు భగవంతునికి అనంతమైన అవతారాలు, అనంతమైన లీలలు ఉంటాయి కాబట్టి భగవంతునికి అనంతమైన నామాలు ఉంటాయి అనుకున్నాం అనమాట. సో భగవంతుని అవతారాలు కూడా మనం లెక్కింపలు చేయలేమన్నమాట, లెక్క పెట్టలేమన్నమాట. అనంతమైన అవతారాలు ఉంటాయి. అండ్ భగవంతుడు స్పెసిఫిక్ గా కలియుగంలో వచ్చిన అవతారం ఏంటి అంటే చెన్న అవతారం అంటారనమాట. అంటే ఈ అవతారం గురించి అందరికీ తెలియదు, ఇది చాలా గుప్తంగా ఉంచుతారనమాట, చాలా రహస్యంగా ఉంచి భగవంతుడు అవతరించారు. అది ఎవరు అంటే శ్రీ చైతన్య మహాప్రభు అనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు భగవంతుడే భక్తునిగా వచ్చి భగవంతుని వైపు ఎలా వెళ్ళాలి అని మనకి తెలియచేసే మార్గాన్ని చూపించారనమాట, మనకి ఆ మార్గాన్ని తెలియజేశారనమాట బేసిక్ గా. సో కృష్ణనే అవతరించారు శ్రీ చైతన్య మహాప్రభుగా. సో కృష్ణనే వచ్చారనమాట. అయినప్పటికీ కూడా ఆయన ఎలా వచ్చారు అంటే భగవంతునిగా రాలేదు, ఆయన భగవంతుని యొక్క భక్తునిలాగా వచ్చి భగవద్భక్తి ఎలా చేయాలో మనకి తెలియజెప్పారనమాట. సో అందుకనే ఆయన భగవంతుడు కాబట్టే భగవంతుడు ఇవ్వగలిగిన గొప్ప గిఫ్ట్ అనేది మనకి ఇచ్చేసారనమాట. ఏమిచ్చారు చెప్పండి శ్రీ చైతన్య మహాప్రభు మనందరికి? జపం, హరినామం. ఎగ్జాక్ట్లీ, హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చేసారనమాట. భగవంతుడే వచ్చి మనకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఆ గిఫ్ట్ ఎంత వాల్యుబుల్ అయి ఉంటుంది ఆలోచించండి. అలా తప్ప ఏదో రోడ్డు మీద అలా చీప్ గా దొరికేది అలా ఇవ్వాలనుకుంటారా భగవంతుడు మనకి? చెప్పండి. ఆయన లక్ష్మీపతి అయినప్పుడు మనకి ఎట్లాంటిది ఇవ్వాలనుకుంటారు? అత్యంత విలువైంది, అమూల్యమైనది ఇవ్వాలనుకుంటారా కదా భగవంతుడు? మరి శ్రీ చైతన్య మహాప్రభువే భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చారు. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు మనకి హరినామాన్ని ఇచ్చారు అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలన్నమాట. హరినామం అనేది ఇంకా అన్నిటికన్నా టాప్ మోస్ట్ అనేది మనం అర్థం చేసేసుకోవాలి. ఎస్ ఆర్ నో? సో అంత సింపుల్ గా చీప్ గా దొరికేది భగవంతుడు ఇవ్వాలనుకోరు కదా. ఏముంది, నాకు 10 గ్రాములు గోల్డ్ కావాలి అనుకుంటే ఏ షాప్ కైనా వెళ్ళి కొనుక్కోవచ్చు. భగవంతుడు అది ఇవ్వాలనుకుంటున్నారా మనకి? కాదు కదా. వీటన్నిటిని పక్కన పడేసి నీకు హైయెస్ట్ థింగ్ నేను ఇస్తున్నాను అని భగవంతుడు అంటున్నారు అనమాట. అదేంటి అంటే మనకి హరినామం అనమాట. సో ఇది చెన్నావతారం అంటారనమాట. చైతన్య అవతారం పేరేంటి? చెన్నావతారం అంటే గుప్తంగా ఉంచబడిన అవతారం అనమాట, అందరికీ తెలియదు. సో చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి కొంతమంది మీరే భగవంతుడు అంటే ఆయన ఒప్పుకునేవారు కాదనమాట. నేను భక్తుడిని, నేను భగవంతుడిని కాదు, నేను భక్తుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను అసలు భగవంతుడిని ఏంటి అని అంటారు. కానీ ఎంతో మంది శుద్ధ వైష్ణవులుకి ఆయన రాధా కృష్ణుల కలయికగా ఆయన దర్శనం ఇచ్చారనమాట. సో హీ ఈజ్ నన్ అదర్ దాన్ రాధా అండ్ కృష్ణ. బట్ ఆయన భక్తునిగా వచ్చి మనం ఎలా భక్తి చేయాలి, కలియుగంలో ఎలా భక్తి చేయాలి అనేది సింప్లిఫై చేయడానికి మనకి హరినామాన్ని అందరికీ ఇచ్చేసారనమాట. జనరల్ గా ఏదన్నా మంత్రం అనేది గురువు దగ్గర దీక్ష అయితేనే మనకి మంత్రం అనేది దొరుకుతుంది.
కానీ చైతన్య మహాప్రభు ఎంత కృప లేకపోతే భగవంతుడి యొక్క మనస్సు అనేది భక్తుని ద్వారా వెల్లడిస్తున్నారనమాట. అంటే భగవంతుడికి మనం అందరం అంటే ఇష్టం ఉంటది. కానీ భగవంతుని భక్తునికి ఇంకా ఇష్టం ఉంటదనమాట. సో, అలాంటి అవతారం తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే మనకి చైతన్య మహాప్రభు అనమాట. అందుకనే మీరు ఈ నామాన్ని తీసుకోవడానికి మీకు ఎలాంటి ఇనిషియేషన్ అవసరం లేదు. మీరు నాన్ వెజ్ తింటున్నారా ఇప్పుడు? నో ప్రాబ్లమ్. అయినా కానీ హరినామాన్ని జపించండి. మీరు రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వలేకపోతున్నారా? నో ప్రాబ్లమ్. అయినా కానీ హరినామాన్ని జపించండి. ఎందుకు ఇస్తున్నారు ఇలా అంటే, ఒక మంత్రాన్ని జపించాలంటే చాలా నియమాలుంటాయి. అయినప్పటికీ కూడా చైతన్య మహాప్రభు కృప వల్ల ఆ నియమాలనేవి పక్కన పెట్టి మీరు ముందు మంత్రం జపించండి. కలియుగంలో ఉన్నారు మీరు. మీరు మంత్రం జపించే కొద్దీ ఆటోమేటిక్‌గా మీరు నియమాలు ఫాలో అయ్యే శక్తి మీలో వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ నామం అంతా శక్తివంతమైనది అని భగవంతుడు ఫ్రీగా ఈ నామాన్ని పంచేశారనమాట. సో, జనరల్‌గా ఎప్పుడొచ్చినా గాని భగవంతుడు ఇప్పుడు చూడండి, మన కంసుడిని సంహరించారు, దేవిని, వసుదేవుని కాపాడారు. అండ్ మనకి డిఫరెంట్ ఇంకా వేరే అసురులందరినీ కూడా భగవంతుడు సంహరించారు. భూమికి భారం అనేది తగ్గించారు. సో, కృష్ణుడు అవతరించడం కూడా ఎలా జరిగిందో తెలుసా మీకు? భూదేవి ఎప్పుడైతే తన అదే భూమండలం పైన అసురులు పెరిగిపోయారు అని చెప్పి బాధతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. ఐడియా ఉందా? ఎవరైనా కృష్ణ బుక్ లో ఫస్ట్ చాప్టర్ చదివారా? అవును మాతాజీ. సో, అప్పుడు ఏమంటారంటే భూదేవి తన బాధని చెప్పుకోవడానికి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తుంది. ఇట్లా మొత్తం నాకు బరువు ఎక్కువైంది, నేను మోయలేకపోతున్నాను అంటే, నిజంగా జనాభా పెరిగిపోయి బరువెక్కిన బరువు కాదది. అధర్మం అనేది ప్రబలిపోయింది కాబట్టి నా వల్ల కావడం లేదు అని చెప్పి భూదేవి వెళ్ళి తన మొరని బ్రహ్మదేవుడి దగ్గర చెప్తే, బ్రహ్మదేవుడు మిగిలిన దేవీ దేవతలందరూ కలిసి వెళ్ళి క్షీరసాగరం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ భగవంతునితో మన విష్ణువుతో మాట్లాడడం అనేది జరుగుతుందనమాట. బ్రహ్మదేవ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే అక్కడ విష్ణువు ఎవరికీ కనిపించరు. జస్ట్ విష్ణువు చెప్పిన మాటలు బ్రహ్మదేవుడికి వినిపిస్తాయన్నమాట. చెప్తారప్పుడు, నేనే వచ్చి భూదేవి పైన భారాన్ని నేను తగ్గిస్తాను అని అంటారనమాట. సో, అట్లా మనకి కృష్ణ అవతరించడం జరిగింది. కృష్ణ అవతరించాక ఎంతో మంది అసురుల్ని సంహరించడం అనేది జరిగిందనమాట. కానీ మనకి శ్రీ చైతన్య మహాప్రభు అవతారం తీసుకునేటప్పుడు ద్వాపర యుగంలో ఎలా ఉండేది అంటే, ఒక వ్యక్తిలో అసుర గుణం ఎక్కువ ఉండేది, ఒక వ్యక్తిలో మంచి లక్షణాలు ఎక్కువ ఉండేవి. సో, అసురుల్ని సంహరించేస్తే ధర్మం అనేది స్థాపించబడుతుంది. కానీ కలియుగంలోకి వచ్చేసరికి ఎలా అవుతుంది అంటే, ఒకే వ్యక్తిలో అసుర స్వభావం ఉంటుంది, దైవీ గుణం ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా ఓకే, ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ అంతా కూడా మంచివారు, ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ అంతా కూడా చెడ్డవారు అని చెప్పడానికి లేదనమాట కలియుగంలో. కలియుగంలో ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో కూడా మిక్స్ ఉంటుంది. కొంత మంచి గుణం, కొంత అసుర గుణం, కొంత మంచి గుణం, కొంత అసుర గుణం. సో, ఇలా ఉంటుందా లేదా చెప్పండి? ఈవెన్ మనలో కూడా అంతే. మనలో కూడా మనకు అనిపిస్తాయి. మన అనర్థాలు మనకి తెలుస్తూ ఉన్నాయంటే అర్థం ఏంటి? మనలో కూడా మనం ఎంత వింటున్నా కానీ మనలో అనర్థాలు మనకి అర్థమవుతున్నాయంటే మనలో కూడా అసుర గుణం ఉన్నట్లు అనమాట. చైతన్య మహాప్రభు ఏం చేశారు? హరినామాన్ని ఇచ్చేసి హరినామం జపం చేసే కొద్దీ ఏమవుతుంది అంటే, హరినామమే ఒక అస్త్రం లాగా మనలో అసురుల పైన, అసుర గుణాల పైన, అసుర స్వభావం పైన పోరాడుతుంది అనమాట. భగవంతుడు ఒకప్పుడు ఆయన అస్త్రం శస్త్రం పట్టుకొని అసురుల్ని సంహరించారు. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? భగవంతుడు హరినామంలో వచ్చి హరినామాన్ని మనం జపించినప్పుడు ఆ హరినామం మనలో ఉన్న అసుర స్వభావాల్ని నరికేస్తుంది అనమాట. అర్థమవుతుందా డిఫరెన్స్? ఒకప్పుడు భగవంతుడు అస్త్రాన్ని శస్త్రాన్ని పట్టుకొని రామచంద్రుడు కానీ లేకపోతే కృష్ణుడు కానీ ఇంతకుముందు ఏ అవతారాలు తీసుకున్నా కానీ బయట ఉన్న అసురుల్ని చంపుతున్నారు. కానీ ఇవాళ అసురులు బయట లేరు, ఇక్కడున్నారు. మరి ఇక్కడున్న అసురుల్ని ఎలా చంపుతాం? సో, అలా చంపడం కుదరదు కాబట్టి హరినామం అనే ఒక సాధనం ద్వారా హరినామాన్ని జపించే కొద్దీ లోపల అసురుడు సంహరింపబడుతూ ఉంటారు, దైవీ గుణాలు అనేవి పెంపొందింపబడుతూ ఉంటాయి అన్నమాట. అది హరినామానికి ఉన్న గొప్పతనం అనమాట. అందుకనే కలికాలే నామరూపే కృష్ణ అవతారే. ఇటువంటి రూపంలో ఉన్న కృష్ణుని మనం పట్టుకున్నాం అనుకోండి, నామరూపంలో ఉన్న కృష్ణుని మనం పట్టుకున్నాం అనుకోండి, లోపల మనల్ని పీడిస్తున్న అసురులు ఉన్నారు చూసారా, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనే అసురులందరూ కూడా సంహరింపబడిపోతారనమాట. సో, మనకి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం. మనలో ఉన్న సాధువుని కాపాడుతుంది హరినామం, మనలో ఉన్న దుర్మార్గుణ్ణి సంహరించేస్తుంది హరినామం. అండ్ మనం హరినామం పట్టుకునే కొద్దీ ధర్మ సంస్థాపన, మనం ధర్మం వైపు నడుస్తూ ఉంటాం. ఇందాక అనుకున్నాం కదా, హరినామం పట్టుకుంటే కొద్దీ ఏమవుతుంది? మనం భగవంతుని వైపు తిరుగుతూ ఉన్నాము అంటే మనం మన ధర్మంలో నిలబడుతున్నాం, తిరిగి ధర్మ సంస్థాపన అనేది జరుగుతుంది. సో,
సాధువు రక్షింపబడుతున్నాడు, దుర్మార్గుడు శిక్షింపబడుతున్నాడు, అండ్ ధర్మ సంస్థాపన అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఇదంతా కూడా? ఒక హరినామంతో జరుగుతుంది అనమాట. అంత పవర్ పొటెంట్ అనమాట హరినామం అనేది. ఈ యుగంలో భగవంతుడు అంత శక్తి అనేది పెట్టేసి మనకి ఇచ్చారు హరినామాన్ని. అందుకని మనకి నిన్న ఒక చిన్న షార్ట్ వీడియో విన్నాను అనమాట. అందులో చెప్పారు, శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర ఉండే ఒక శిష్యుడంట. ఆయన డైలీ 16 మాలలు చేసేవారంట. సో ఒక్కరోజు సంహౌ ఆయనకి ఏదో చాలా బిజీ అవ్వడం వల్ల 14 మాలలు అయ్యాయంట, కానీ ఇంకా 2 మాలలు అవ్వలేదంట. అయితే నెక్స్ట్ డే కరెక్ట్గా శ్రీల ప్రభుపాదుల వారు అన్ని సంవత్సరాలు అడగలేదంట, కానీ నెక్స్ట్ డే ఎప్పుడైతే ముందు రోజు 2 మాలలు స్కిప్ చేశారో పక్క రోజు శ్రీల ప్రభుపాదుల వారు అడిగారంట, డైలీ చాంటింగ్ చేస్తున్నావా నువ్వు 16 మాలలు అని అంటే, ఇంకా ఆయన యాక్చువల్గా రోజు చేస్తున్నాను ప్రభుపాద్, నిన్ననే నేను 2 మాలలు మిస్ అయ్యాను, ఇవాళ నేను అది చేసేస్తాను అని చెప్పారంట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు అన్నారనమాట, నెవర్ మిస్ యువర్ రౌండ్స్. నీకు ఏవైతే ప్రిస్క్రైబ్డ్ రౌండ్స్ ఇచ్చానో వాటిని అస్సలు వదలద్దు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారంట. నీకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమున్నా లేకపోయినా, రుచి వస్తున్నా రాకపోయినా, మనసు సెటిల్తున్నా, ఏదైనా కానీ నామాన్ని చెప్పు, 16 మాలలు చేయాల్సిందే. ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నారంటే, మనం నామాన్ని తీసుకునే కొద్దీ లోపలున్న అసురుడు సంహరింపబడుతున్నాడు. నువ్వు నచ్చి చేసినా నచ్చక చేసినా, నచ్చి వేసుకున్నా నచ్చక వేసుకున్నా, మందు వేసుకుంటే రోగం కుదురుతుందా లేదా చెప్పండి? నచ్చి మనకి తెలిసి చేసినా తెలియక చేసినా, నిప్పులో చేయి పెట్టామంటే కాలుతుందా లేదా చెప్పండి? హరినామం కూడా అంతే అనమాట. ఇష్టం ఉండి చేస్తున్నామా, ఇష్టం లేక చేస్తున్నామా, కష్టంగా చేస్తున్నామా, రుచితో చేస్తున్నామా, రుచి లేక చేస్తున్నామా, బలవంతంగా చేస్తున్నామా, ఏదైనా అవ్వనివ్వండి, చేస్తున్నాము అంటే లోపల ఉన్న శత్రువులు, లోపల ఉన్న దుర్మార్గం, అధర్మం ఏదైతే ప్రబలిపోతుందో మన లోపల, అదంతా సంహరింపబడుతుంది అనమాట. హరినామానికి ఆ శక్తి ఉంది. లేదు అంటే లోపల అధర్మం పెరిగిపోవడానికి చాలా కండ్యూసివ్గా ఉందన్నమాట ఎన్విరాన్మెంట్. కలియుగం అనేది లోపల అధర్మం పెంచడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. ఎట్లా పెంచాలి కామం, ఎట్లా పెంచాలి లోభం, ఎట్లా పెంచాలి క్రోధం అనేది ఎప్పుడు కూడా మనకి ఈ ప్రపంచమంతా అలా ఉంది. హరినామాన్ని మనం పట్టుకోలేదనుకోండి, ఆటోమేటిక్గా అటు మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనలో అసుర స్వభావం పెరిగిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది, ధర్మం నుండి పక్కకి వెళ్ళిపోతాము, అంతా వినాశనం అయిపోతుంది అనమాట. హరినామాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, నచ్చి చేయి నచ్చక చేయి, బట్ లోపల మాత్రం మార్పు అనేది జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో భగవంతుని యొక్క అవతారం వెనక రహస్యం ఇదనమాట. ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తున్నారు, అధర్మాన్ని ఎప్పుడైతే పెరిగిపోతుందో దాన్ని నిర్మూలించడానికి వస్తున్నారు. అండ్ సాధువుల్ని రక్షించడం, దుర్మార్గుల్ని శిక్షించడం, ధర్మాన్ని తిరిగి పునఃస్థాపించడం, ఇవి భగవంతుని యొక్క అంటే భగవంతుడు ఈ మూడింటిని చేయడానికి భగవంతుడు అవతారం తీసుకుంటున్నారు. ఇది మనకి బయట కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల అంతరార్థం ఏంటి అంటే, ఇవన్నీ భగవంతుడు రాకపోయినా జరగచ్చు, కానీ భగవంతుడు ఎందుకు వస్తున్నారంటే తన యొక్క శుద్ధ భక్తులతో, తన పైననే విశ్వాసం పెట్టుకొని, తన పైననే నమ్మకం పెట్టుకున్న భక్తులని రమింపజేయడం కోసం, వారితో ప్రతిస్పందన చేయడం కోసం భగవంతుడు వస్తున్నారనమాట, అవతరిస్తున్నారనమాట. సో దిస్ ఇస్ అబౌట్ 4.7 and 4.8. క్లియర్ అయినాయా శ్లోకస్? ప్రతి పదం పూర్ణామృత స్వాదనం మాతాజీ. వింటున్న కొద్ది వినాలనిపిస్తుంటే కృష్ణ కథకే ఆ రుచి ఉంటుంది మాతాజీ. భగవంతుడు ఎలా అయితే అరౌండ్ 100కు పైచిలుకు వయస్సు ఉన్నప్పటికీ కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఆయన ఎంత నవయవ్వనంగా కనిపిస్తున్నారో, ఆయన కథ కానీ, ఆయన నామం కానీ, ఆయన లీలలు కానీ, ఆయన యొక్క గుణాలు కానీ, ఆయన యొక్క అర్చ విగ్రహాలు కానీ అంతే అందంగా ఉంటాయి అన్నమాట, అంతే నవయవ్వనంగా ఉంటాయి అన్నమాట. అందుకనే అంటారు అనమాట, మనకి శ్రీల ప్రభుపాద్ బుక్స్ లో రాస్తారు ఏంటి అంటే, మనకి మటీరియల్ టాక్స్ అనేవి బోర్ కొట్టేస్తూ ఉంటాయి అనమాట. అదే విన్నాం కదా మొన్న, ఆల్రెడీ తెలుసు కదా నాకు ఆల్రెడీ, ఇంకేదైనా కొత్తది చెప్పు, ఇంకేదైనా కొత్తది చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాం. కానీ కృష్ణ కథ అదా కాదు, ఆల్రెడీ తెలిసిన లీలే మళ్ళీ చెప్పు వినాలనుంది, మళ్ళీ ఇంకొక విధంగా చెప్పు, ఇంకొక యాంగిల్లో చెప్పు, కృష్ణ గురించి ఇంకా వర్ణిస్తూ చెప్పు, నాకు అదే వినాలనుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కృష్ణ ఎలా అయితే నవయవ్వనంగా ఉంటారో, కృష్ణ కథ అంత నవయవ్వనంగా ఉంటుంది అనమాట. కృష్ణ కథ అంత రుచి ఉంటుంది అనమాట. కానీ మనకి ఆ కథలో, ఆ నామంలో, భగవంతుని భక్తిలో రుచి వచ్చిందంటే మాత్రం ఏది కొట్టలేదంటారనమాట.
ఆ రుచి రావడం కోసమే మనం ఇన్ని పాటలు పడుతున్నాము. భగవంతుడు చూస్తూ ఉంటారనమాట. పాపం రుచి లేకపోయినా కూడా పట్టుకుంటుందా లేదా ఈ జీవ అని చెప్పి కృష్ణ చూస్తూ ఉంటారనమాట. నామంలో మనకి రుచి రాదు, కష్టంగా ఉంటది, మాల ఎల్లదు ముందుకి, ఏంటబ్బా ఇంకా ఇంతేనా కదిలింది అని చెప్పి అనిపిస్తుంటది. అయినప్పటికీ కూడా చేస్తూ ఉంటాం చూసారా, అది భగవంతుడిని అట్రాక్ట్ చేస్తూ ఉంటది అనమాట. రుచి లేనప్పుడే చేస్తున్నావు కదా, సరే నీ స్ట్రగుల్ ఇన్ని సంవత్సరాలు చూశాను కదా, కొంచెం రుచి ఇస్తా అని చెప్పి భగవంతుడు రుచిస్తారు. ఒక్కసారి ఆ రుచి తగిలిందంటే వదలమన్నా వదలలేరనమాట భగవన్నామాన్ని, భగవద్గీతని. సో మాతాజీ ఇప్పుడు చైతన్య ప్రభు అవతారం ఏంటి ఆ పదం వాడారు, తెలుగా ఇంగ్లీష్? అది చెన్న అవతారం, అది తెలుగే ప్రభు. అంటే అది మేబీ సాంస్క్రిట్ వర్డ్ ఏమో నాకు తెలియదు. చెన్న అవతారం అంటారు. అంతే, చెన్న అవతారం అంటే గుప్తంగా రహస్యంగా ఉంచబడిన అవతారం అనమాట. ఇప్పుడు మనకి రామావతారం, కృష్ణావతారం అండ్ కృష్ణుడు అవతారం కాదు, కృష్ణుడే స్వయంగా దేవాది దేవుడు. బట్ మనకి నృసింహ, వామన, వరాహ ఇవన్నీ అవతారాలు. బట్ శ్రీ చైతన్య మహాప్రభుని బహిరంగంగా బార్ఘాటంగా మనకి చెప్పారనమాట, అవతారం అని చెప్పారనమాట. ఎందుకంటే ఆయన యొక్క పర్పస్ ఏంటి అంటే భక్తునిగా వచ్చి భక్తి ప్రచారం చేయాలి అనే మూడుతో వస్తున్నారు కాబట్టి అది ఎక్కడ కూడా మనకి కనిపించదు. ఈ పరంపరలో ఆచార్యులు మనకి తెలియజేశారనమాట. చాలా గుప్తంగా కొన్ని ఉపనిషత్తుల్లో, శ్రీమద్ భాగవతంలో అట్లా మనకి తెలియజేశారు అని చెప్పి చెప్తారు. ఓకే మాత. ఎస్ ప్రభుజీ. సో నెక్స్ట్ క్లాస్ లో మనం 4.9 అనేది డిస్కస్ చేద్దాము. 4.9. ఐ హోప్ 4.7 అండ్ 4.8 ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మన క్వశ్చన్స్ ఉంటే అడగండి. నిన్నను శ్రీమద్ భాగవతంలో ప్రభుజీ భగవంతుడు రూపం 200 ఫార్మ్ 400 ఫార్మ్ అన్నారు. ఆ డౌట్ నాకు అర్థం కాదు, మీరేమైనా చెప్పగలరా మాతాజీ? 200 ఫామ్ అంటే మనకి శ్యామసుందర అవతారం, 400 ఫామ్ అంటే మహావిష్ణు అవతారం. అంటే ఏంటి దానికి రీజన్ ఏంటి? ఆ 200 400 మీనింగ్ ఎలా వచ్చింది అక్కడ అని? 200 అంటే 200 400 అచ్చా, 200 400 200 400 అనుకుంటున్నా. అచ్చా, నౌ ఐ గాట్ ఇట్. ఓకే ఓకే. 200 అంటే మనకి కృష్ణుడు, శ్యామసుందరుడు రెండు చేతులతో ఉంటారు. 400 విష్ణు. ఓకే, క్లియర్. ఎస్ ప్రభుజీ. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ క్లాస్. యాక్చువల్గా ఈ 2 శ్లోకాలకి నేను కొత్త తెలుసుకున్నా మాతాజీ. అంటే యదా యదా హి ధర్మస్య అంటే ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణిస్తున్నప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అని అనుకున్నాను. కానీ అంటే ధర్మం అంటే మన ఆత్మ ఉన్న ధర్మం అని, దానికి భగవంతుడికి సేవ చేయటం అది ధర్మం అని, అది అంటే ఈ శ్లోకాలు అలా వస్తుందని చెప్పేసి నేను తెలియలేదు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇప్పుడు ఈ 4.8 శ్లోకాలు కూడా అంటే నామం చేస్తే మనలో ఉన్న ఈ కామక్రోధ లోభ మోహాలు ఇవన్నీ నశించిపోతాయి, అలానే మనలో ఉన్న సాధువును కాపాడతారు అంటే డెఫినేషన్ చాలా అంటే నేను ఇంతవరకు వినలే మాతాజీ. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. All glories to Srila Prabhupada, all glories to our parampara, all glories to Gurudev. Thank you so much మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే 1 month బ్యాక్ మాతాజీ నేను జపం చేసేసి దివాన్ అనుకుంటే పక్కన బట్టలు ఉంటే అక్కడ వాళ్ళు చేసింది అక్కడ అలా పెట్టేస్తాను మాతాజీ. పెట్టేస్తేనేమో నేను ఎలా పెట్టేసి ముందుకు వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నది దివాన్ కోడికి ఇలా హ్యాంగ్ అయిపోయింది మాతాజీ. టక్మని సౌండ్ వచ్చింది మాతాజీ. అలా అవుతుంది అంటారా? అక్కడ ఉన్నది అలాగ అయిపోయింది, తిరిగి చూస్తే తక్కువ సౌండ్ వచ్చింది, ఉన్న ప్లేస్ లో లేదు మాతాజీ. నాకు అలా అనిపించడం మాత్రం అనిపించింది మాతాజీ, అక్కడ ఏదో జరిగింది మాతాజీ. అంటే అలా అయ్యే ఛాన్స్ ఉంటుందా అని నాకు ఇది అనిపిస్తుంది. తెలియదు మాతాజీ, ఏం జరిగింది అనేది చెప్పలేము. మేబీ మీరు లేవడంలో ఏమన్నా మాల అలా పక్కకి జరిగి ఆ దివాన్ కోడుకి అట్లా తగిలిందేమో తెలియదు. అండ్ చుట్టూ ఉన్న మనకి కౌంటర్ బీట్స్ ఉంటాయి కదా, అవి టక్మని తగులుతుంటాయి ఒక్కోసారి మనం అటు ఇటు తిరగడంలో. అలా అయినా అయ్యుండొచ్చు, మేబీ ఏదైనా అయ్యుండొచ్చు మాతాజీ. బట్ ఏదైనా కానీ మనకి మీకు భక్తిలో ముందుకెళ్లేలాగా ఏదన్నా సంఘటన మీకు ఇన్స్పైర్ చేస్తుంది అనుకోండి, దాన్ని ఆ విధంగా తీసుకుని ముందుకెళ్ళిపోండి. లేదు భక్తిలో నాకు కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది అనుకోండి, ఆ సంఘటనను అక్కడే వదిలేయండి. సో ఏది జరిగినా కానీ ఒకవేళ మీకు అది ఓకే, కృష్ణ నాకు ఏదో చెప్పాలనుకుంటున్నారేమో, నేను ఇంకా మంచిగా భక్తి చేయాలి అని కృష్ణ నాకు దీని ద్వారా చెప్తున్నారు అని మీకు అనిపించింది అనుకోండి, చక్కగా సంఘటనని మంచిగా భక్తి చేసే దాని వైపు
మరల్చుకొని మీరు ఇంకా ఉమ్. చక్కగా జపం చేయండి. అదే అనిపించింది దానివల్ల మాతాజీ. దానివల్ల మనకి ఎటువంటి ప్రమాదం లేదనమాట. సో మీరు ఆ జరిగిన సంఘటనని మీరు భక్తికి అనుగుణంగా తీసుకొని ముందుకెళ్తారా, దట్ ఈస్ ఫైన్, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. ఏదైనా కానీ అనుకూల్యస్య సంకల్పం ప్రతికూల్యస్య వర్జనం. భక్తికి అనుకూలంగా ఉన్నదంతా కూడా మనం స్వీకరించాలి, ప్రతికూలంగా ఉన్నదంతా కూడా పక్కన పెట్టేయాలి. సో మీకు వచ్చిన ఆలోచన విధానం అనేది భక్తికి అనుకూలంగా ఉందనుకోండి, అదే ఆలోచనని చక్కగా కంటిన్యూ చేసుకోండి, భక్తిలో ముందుకెళ్ళిపోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అలాగే అనిపించింది మాతాజీ. జపం చేయి, నీకు బాగుంటది, నేనున్నాను అన్న ఇదిలాగా నాకు అలా అనిపించింది అది మాతాజీ. మంచి సంకేతమే కదా. మనం ఆ. జపం చెయ్యాలి అని అది ఇన్స్పైర్ చేస్తుంది కాబట్టి ఆ సిచ్యుయేషన్ ఉమ్. అనేది, అది మంచి విషయమే కాబట్టి మీరు అలా అనుకోవడంలో తప్పలేదు. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఐఫోన్ ప్రతిరోజు క్లాస్ తీసుకోండి అంటున్నారు. చూద్దాం ప్రభుజీ, ట్రై చేద్దాం. ప్రతిరోజు అంటే అవ్వకపోవచ్చు కానీ ఐ డోంట్ నో, చూద్దాం. ఇట్లా మనం క్లాస్కి 1-2 శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు తెలియదు. బట్ విల్ ట్రై, చూద్దాం. ఇంకొక రోజు ఏమన్నా ఎంకరేజ్ చేయొచ్చేమో, ట్రై చేద్దాం ప్రభుజీ. ఇంకేమి క్వశ్చన్స్ లేవంటే విల్ క్లోజ్ ద సెషన్. ఓకే మాతాజీ. Thank you so much, Mataji and Prabhujas. Vanchakalpatarupyascha Hare Krishna. kripasindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Ananta koti Vaishnav vrinda ki jai. Srila Prabhupada Jai. ki jai. Srila Gurudev ki Jai. jai. Nitai Jai. Gaur Premanande Hari Hari Bol. Hari Hari Bol. Thank you so much, Mataji and Prabhujas. Hare Pranam. Krishna. Hare Krishna Mataji. Dandavat pranam Mataji. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ Hare ప్రణామం. Krishna. మాతాజీ దండవత్ ప్రణామ్. Dandavat pranam. Hare Krishna. మాతాజీ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. Dandavat pranam. Hare Krishna. జాగ్రత్త మాతాజీ. Yes, Mataji. Thank you. Hare Krishna. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. Dandavat pranam. Hare Krishna.